ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం నేర్చుకుంటున్నటువంటి దేవుని యొక్క మాటలో వాక్యానుసారమైనటువంటి జీవితం కొరకు మనిషి ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం వింటూ శరీరం యొక్క ప్రయోజనకరమైనటువంటి జీవితం గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటిది, దేవుని ఇష్టం కోసం మన సొంతాన్ని మనం కోల్పోగలగడం నేర్చుకున్నాం. రెండవది, దేవుని యొక్క కోరికల కోసం నా కోరికల్ని నేను ఎలా మార్చుకోగలను అని నేర్చుకున్నాం. మూడవది, దేవుని చిత్తం కోసం నా స్వంతాన్ని నేను ఎలా వదులుకోగలను అని నేర్చుకున్నాం. నాలుగవది, దేవుని ఆలోచన కోసం నా అభిప్రాయాలని నేను ఎలా కోల్పోవాలని నేర్చుకున్నాను. ఐదవది, దేవుని సంతోషం కోసం నా సంతోషాన్ని లేక నా బలాన్ని ఎలా వదులుకోవాలి నేర్చుకున్నాం. ఆరవది, దేవుని ఆనందం కోసం నా హృదయ ఆనందాలను ఎలా మార్చుకోవచ్చు మనం నేర్చుకున్నాం. ఏడవది, దేవుని అభీష్టం కోసం నన్ను నేను ఎలా నలగగొట్టుకోవడానికి యేసు అయితే సిద్ధపడతాడో అలాగ మనం నేర్చుకున్నాం. ఎనిమిదవది, దేవుని ప్రణాళికల కోసం నా స్వంత ప్రయోజనాలని ఎలా మానుకోవాలి నేర్చుకున్నాం. తొమ్మిదవది, దేవుని అవసరం కోసం నా ప్రాణాన్ని ఎలా పంచుకోవచ్చు అనేది నేర్చుకున్నాం. పదవది, దేవుని రాజ్యం కోసం నా జీవితాన్ని నేను ఎలా ఇచ్చుకోవాలి మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క రాజ్యం కోసం మన జీవితాన్ని ఎట్లా వదిలేసుకోవచ్చు, ఇచ్చేసుకోవచ్చు అనేటువంటి విషయం చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సమయంలో సువార్త ప్రకటిస్తున్న వ్యక్తులతో పాటు ఉన్న ఒక గుంపు సువార్త వినటానికి వస్తే అకస్మాత్తుగా ఎవరో ఒక మాబ్ అంటే ఒక గుంపు ఒక్కసారి దొమ్మిగా పడిపోయి ఒకళ్ళని ఎవరినో కొట్టేశారనుకోండి. అది రాజకీయ ప్రయోజనాలకు అటు ఇటు తిరిగి మొత్తానికి వీళ్ళు యేసు ప్రభు కోసం చనిపోయాడని చెప్పారనుకోండి. ఆ వ్యక్తి ఎవరో తెలీదు, చెప్పిన వ్యక్తి కాదు, వినటానికి వచ్చి సిద్ధపడిన వ్యక్తి కాదు, బట్ సమెక్స్ చనిపోయాడు. ఆ వ్యక్తి దేవుని రాజ్యం కోసం చనిపోయాడని మనం అందరినీ నమ్మించవచ్చు. కానీ పరలోకానికి పంపించగలమా? పంపించలేం. ఎందుకంటే ఈరోజు మరణాలన్నీ కూడా ప్రాణం రక్షించుకోవడానికి మరణం కావచ్చు, లేక ప్రాణం దక్కించుకోవడానికి జరిగే మరణాలు కావచ్చు, లేక ప్రాణాపాయాన్ని బట్టి దాక్కోవడానికి వెళ్ళి మరణించిన పరిస్థితులు కావచ్చు. కానీ ప్రభు రాజ్యం కోసం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టిన ప్రాణాలు అయితే కాదు. అలాగే మనము దేవుని యొక్క రాజ్యం కోసం మన జీవితాన్ని ఎంత ఎక్కువగా ఇచ్చుకోగలుగుతామో, అంటే సంసిద్ధమైన మనసుతో, పూర్తి హృదయంతో, పూర్తిగా ఏమాత్రం జంకు బెంకు లేకుండా, జడిపోకుండా, వెనక్కి తిరిగిపోకుండా నేనున్నాను అని ఎలా అయితే తలగొట్టించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు బైబిల్లో మనం చూసిన నాయకులు ఉన్నారో, ఆ స్థాయిలో ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి ఇష్టంగా ఉంటారు అనేది మనం నేర్చుకున్నాం. మరి దీనిలో భాగంగా ఒక భాగాన్ని మనం చూసినప్పుడు రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవనే విషయాన్ని మనకి అర్థమైపోయింది. ఇక్కడ మరొక విషయాన్ని బైబిల్లో నుంచి లోతుగా వెళ్ళి పరీక్షించుకుందాం. రక్తమాంసాలు నిజంగా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవని తెలిసిన మనకి శరీరము నుంచి జరిగించేటువంటి పరిస్థితుల నుండి ఎలాగ దాని నుంచి కాపలా కాసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలీషియన్స్ చాప్టర్ 5. 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంటే శరీరము యొక్క అవుట్పుట్, నీ బాడీ ఏదైతే ఉందో, నీ శరీరము నుంచి నువ్వు ఎంత వద్దనుకున్నా ఈ రకమైనటువంటి పనులు జరగటానికి నిశ్చయమై ఉన్నాయి. శరీర కార్యములు, శరీరం నుంచి జరిగించడానికి ఉపయోగించే కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గమనించండి, నీ శరీరానికి చాలా తెలివితేటలు ఉన్నాయి, నీ శరీరానికి చాలా బలాలు ఉన్నాయి, నీ శరీరానికి కొన్ని తలాంతులు ఉన్నాయి, నీ శరీరానికి కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి, నీ శరీరానికి గొప్ప గొప్ప శక్తులు కూడా ఉన్నాయి. చాలామందికి వాళ్ళకి మందరలాంటి చేతులే ఉంటాయి. చూడండి, ఒకసారి చేతులు చూపించుకోండి. కామన్గా ఉండే చేతులే ఉంటాయి. కానీ ఈ చేతులతో కొంతమంది వంట చేస్తే తినడానికి బ్రహ్మాండంగా ఉంటుంది, కొంతమంది వంట చేస్తే నువ్వు ఇంకెప్పుడు చేయొద్దని చెప్పలాగా ఉంటుంది. చేతులే, కానీ దాని లోపల ఏమున్నాయి? ఆ చేతిలో నుంచి జరిగించేటువంటి కొన్ని చర్యలు. అలాగే మనలో ఉండేటువంటి అందరికీ కూడా, పురుషులకు కూడా కొన్ని పరిస్థితులు. సో బాడీ పార్ట్స్ అందరికీ ఒకేలాగా ఉండొచ్చు, పైనుంచి కింద వరకు. కానీ దానికి ఉండేటువంటి ఆ బలము, శక్తి, జ్ఞానము, తలాంతు, అభిషేకము, అధికారము, వీటన్నిటిని బట్టి రకరకాల కార్యాలు ఉంటాయి. కానీ బైబిల్ చెప్పేది ఎప్పుడూ కూడా శరీర కార్యాలు రెండు విషయాలనే చెప్పుద్ది. ఒకటి, దేవునికి విరోధమైన కార్యాల గురించి మాట్లాడుతుంది. రెండు, నీ శరీరానికి ఆత్మకు మధ్యలో పోరాటం కలిగించే కార్యాల గురించి మాట్లాడుతుంది. బైబిల్ ఒక్కటే ఈ రెండు విషయాలను చెప్పగలదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా లోపల పోరాటం ఏంటో చెప్పండి అంటే డాక్టర్ ఏమంటాడు? నీ సిమ్టమ్స్ చెప్పు, అప్పుడు నీ జబ్బు ఏంటో చెప్తాను, టెస్ట్ ఏం రాయాలో చెప్తానంటాడు. కానీ స్పిరిచువల్గా బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి నీ లోపల ఏముందో నువ్వు చెప్పక్కలే, అది చెప్పేస్తుంది. ఆ తర్వాత దాన్ని ఒప్పుకోవాల్సిందే.
చూద్దాం ఏమేమి ఉన్నాయో. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏంటంటే అవేవనగా ఆ. జారత్వము, అపవిత్రత, ఉమ్, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఎందుకు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అని అంటే, నీ శరీరంతో కొన్ని అస్పష్టంగా, అంటే తెలిసి తెలియనట్లు, నాకు ఇది అవ్వటం లేదు, నాకు ఇది జరగటం లేదు, నాకు ఇది ఏంటో తెలియదు అనుకునేలాంటి అస్పష్టమైన కార్యాలు కావు. ఇవి చాలా క్లియర్ కట్గా మన బాడీలో నుంచి పనిచేస్తూ ఉంటాయి. ఇంతకీ గలతీయులు అనేటువంటి పత్రిక, గలతీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా రాయబడినటువంటి ఈ పత్రిక మీరు చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యము గురించి ప్రకటిస్తూ కట్టబడినటువంటి సంఘంలో ఉన్న క్రైస్తవులు అనబడిన జనాంగానికి రాయబడిన విషయాలు ఇవి. అన్యులకు రాయలేదు కదా. అన్యులు అనుకోండి, అరే బాబు మీరు ఎలా ఉన్నారు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకుని నడిచిపోతున్న సంఘంలో ఉండే వ్యక్తులకు మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఈ శరీరంతో ఈ కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, చూసుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఇది ఎవరికి సంబంధించిన విషయం అని అనుకోవాలి మనం? మనకి సంబంధించిన నేటి కాలపు సంఘానికి కూడా వర్తమానంలో ఉండేటువంటి వర్తమానమే అని మనం అనుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇవన్నీ ఏం జరుగుతాయట. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో వీటిని చేసేటువంటి వాళ్ళు దేవుని రాజ్యమును ఏం చేసుకోరంట? స్వతంత్రించుకొనరు. నువ్వు పొందుకోలేవు. దాని లోపలికెళ్ళి నేను కూడా దేవుని రాజ్యంలోకి వచ్చాను హుర్రే అని కేకలేటానికి అవ్వదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే ఈ లక్షణాలపై నీకు జయము పొంది ఉండాలి. ఈ లక్షణాలను నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని వాటిని విడుచుకొని మరింకెన్నడూ వాటి జోలికి వెళ్లకుండా, అటువైపు నీకు ఆకర్షిస్తున్న ఈ లోకం, ఈ శరీరం, ఈ మనస్సు, ఈ హృదయం, ఈ 4 పోరాటాల నుంచి దాటుకుని తప్పించుకుని కాపాడుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటూ నీ స్నేహితులు, నీ బంధువులు, నీ జనము, నీ అన్యులు, నీ ముందుండేటువంటి అధికారాలు, కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వీటిని దాటి దాక్కోవడానికి పరిస్థితి రావాలి. ఇంత కష్టపడితే తప్ప దేవుని రాజ్యంకు మనం స్వాతంత్రించుకోలేమని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ దేని వల్ల జరుగుతాయి చెప్పండి? శరీరం వల్ల జరుగుతాయి. అంటే శరీరము ఉండంగా నువ్వు వీటిని చేసేటప్పుడు ఎంత వద్దనుకున్నా ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. శరీరానికి ఉండేటువంటి గొప్పతనం, శరీర కార్యాలు ఇవన్నీ చేస్తే ఏం జరుగుద్ది? ఒకసారి మనలో మనం ఆలోచించుకోండి. ఇవన్నీ చేస్తే ఏమవుద్ది? దేవుని రాజ్యం సంగతి పక్క పెట్టండి. అసలు నేను చేస్తే ఏమవుతుంది అని ఆలోచించండి. ఇవన్నీ చేస్తే మీరు ఎలా ఉంటారు? చేస్తే నిజం చెప్పని ఎలా ఉంటారో చాలా హ్యాపీగా ఉంటారు. ఇది చాలా హ్యాపీగా ఉంటారు. ఎక్కువ చేయటానికి ఇష్టపడుతుంది ఇది బాడీ. మీరు ఎంత వద్దన్నా దీన్ని టేస్ట్ చేయడానికి ఒకసారి రుచి చూస్తే వదలదు ఈ శరీరం, అంత గొప్పది ఇది. ఇదేదో రంజాన్ కాలంలో తినే హలీం మాత్రమే కాదు, 24/7 తినడానికి బాడీ ఎలా ఇష్టపడుతుంది అలా తయారవుతుంది ఇది. ఈ శరీరం చాలా ఎంజాయ్ చేస్తుంది వీటిని. ఈ శరీరం తృప్తి పొందుద్ది, ఈ శరీరం ఉల్లాసపడుతుంది, ఈ శరీరం సుఖపడుతుంది, ఈ శరీరం ఆనందిస్తుంది. ఈ శరీరానికి కావలసినటువంటి పరిస్థితులు అన్నిటిలో ఏవైనా డిమాండ్స్, కంఫర్ట్ కావాల్సి వస్తే వీటి ద్వారా పొందుకోవటానికి బాడీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. దేవుని రాజ్యంలో నేను స్థానాన్ని సంపాదించుకోవాలంటే నా శరీరంతో జరిగే, నా శరీరంలో జరిగే, నా శరీరం వలన జరిగే ఈ కార్యాలన్నిటినీ నేను ఖచ్చితంగా ఏం చేయాలంట? నేను విడిచిపెట్టాలి, వీటి నుంచి గెలవాలి, లేకపోతే అవ్వదు. అలాగని ఈ శరీరానికి మాయ చేసి లేక ఏదైనా ఇంకో రకంగా స్లీప్ మోడ్లో పెట్టి ఏదో చేయడానికైతే అవకాశం లేదు. ఖచ్చితంగా దీన్ని బాడీ ఉండంగానే దీన్ని బయట జయాన్ని మనం పొందటం అనేది ప్రయత్నించాలి. ఎలా సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం. శరీర కార్యాల గురించి బైబిల్ చెప్తున్నటువంటి విషయాన్ని, శరీరం చేసే పనుల గురించి బైబిల్ చెప్పేటువంటి అంశాలని ఒకసారి కూలంకుషంగా పరిశీలన చేయడానికి ప్రయత్నించేద్దాం. రోమిల్కి రాసిన పత్రిక ఇద్దాం, 8వ అధ్యాయం. ఇది చాలా పెద్ద మంచి అధ్యాయం. క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్లో రోమన్స్లో 8వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. 8, 9, 10 అధ్యాయాలు చదువుతూ మీ విశ్వాసాన్ని కొనసాగించగలిగితే క్రైస్తవ్యంలో నుంచి నువ్వు ఎప్పుడు కిందకి జారవు, ఎవడో వైపు ఆకర్షించబడవు, అంత పరిశుద్ధంగా బతకగలవు. 8వ అధ్యాయంలో ఒక్కొక్క వచనం ఒకసారి చదువుదాం. 5వ వచనం దగ్గరికి వద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఒక్క నిమిషం ఆగుదాం. శరీరానుసరించేవారు దేని మీద మనసు పెడతారు చెప్పండి? శరీరం. విజయం కావాలనుకోండి, విక్టరీ కావాలనుకోండి, వాళ్ళు దేని మీద ప్రయత్నం చేస్తారు చెప్పండి? ఇక నెక్స్ట్ వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? ఎలా దానికి ట్రిక్లు, టెక్నిక్లు, షార్ట్ కట్లు, మెథడాలజీసు, టైం సేవింగ్ మెథడ్స్, లేకపోతే సీనియర్స్ దగ్గరికి వెళ్ళే ఎగ్జాంపుల్స్, మోడల్ పేపర్స్, ఇంక ఇదే తిప్పలు కదా. అల్టిమేట్గా వాటి టార్గెట్ ఏంటి?
టు గెట్ విక్టరీ ఓవర్ దట్. తనకి ఏం కావాలనుకుంటున్నాడో, తన గురి ఏంటో, తన గమ్యం ఏంటో. శరీరాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళ మైండ్ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇప్పుడు శరీర విషయం మీదే ధ్యాస ఉంచుతారట. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ గలతీ పత్రికలో శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయని కొన్ని చెప్పాడు చూసారా, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. ఈ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్న వీటన్నిటిలోనూ ఎంత పరిస్థితులు వచ్చినా నీ శరీరము దాని నుంచి బయటకు రావడానికి ఇష్టపడక దాన్నే కోరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. శరీరానికి ఉండేటువంటి బలము అంత గొప్పది. ఇంకా కొన్ని అన్నాను కదా, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి, శరీర కార్యాలు ఇంకేమున్నాయో చెప్తాడు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, రోమా 8లో చేపెట్టుకోండి. మీలో జారత్వమే గాని, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, జారత్వము, ఏ విధమైన అపవిత్రతలు, లోభత్వమే గాని, లోభత్వం అంటే పిసినారితనం, వీటి పేరైనను ఎత్తకూడదు. అసలు వీటి పేరు కూడా రాకూడదంట. అంటే బాడీ లోపల ఇవన్నీ ఎలా ఉంటాయి చూసుకోండి. కంటిన్యూగా నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఏ సబ్బు పెట్టి కడిగినా, ఏ శానిటైజర్ వేసినా, ఆఖరికి డెటాల్ ఫుల్గా తాగేసినా ఇది నీ లోపల నుంచి బయటికి పోవు. అంత రకాలైనటువంటి శరీర కార్యాలు ఇవి. జర్మ్స్ కాదు, ఇవి నీ బాడీలో పార్ట్స్. ఇంకా ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను ఏం మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. నోట్లో నుంచి బూతు మాట రాకపోతే కొన్ని చోట్ల నుంచి మనకి రిలీజ్ అవ్వదు పెయిన్. అక్ అనేటువంటి పదాలు పలికితే తప్ప హ్యాపీనెస్ రాదు. కొన్ని లకారాలు తిట్టే తప్ప మనకు తృప్తి అనిపించదు. అది తిట్టకూడదని తెలుసు, శరీరం దాన్ని ఇన్బిల్ట్ లోపల దాచుకుంది, అది ఎలా ఆగుతుంది? దాన్ని ఖచ్చితంగా అది బయటకు వస్తేనే మనం ఫ్రీ అవుతాం అనమాట. ఇంకా బూతు మాటలు, పోకిరి మాటలైనను. ఏం మాటలు? వెర్రి మాటలైనను. పోకిరి మాటలు అంటే మరి పోకిరి మాటలే, దానికి కొత్త మాటలు ఎన్ని పెట్టుకున్నా పోకిరి మాటలే. మనం మాట్లాడుకునే మాటల్లో కొన్ని చాలా పోకిరి మాటలు ఉంటూ ఉంటాయి. ఏం లేదు, పోకిరి మాటలు అంటే మీకు ఎంత పెద్ద కొత్తగా ఉందేమో కానీ అంటే చదువుకునే పిల్లలకు బాగా తెలుసులే. ఇప్పుడు మనం డ్యూట్ అంటాం కదా, అంటే ఏంటో అర్థం తెలుసా? యార్ అంటాం కదా, వాట్ యార్ అంటాం కదా, తెలుసు కదా. ఇప్పుడు మగపిల్లల్ని మనం ఏమని పిలుచుకుంటాం? హే బ్రో అని పిలుస్తుంటాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం పిలుస్తారు చెప్పండి? సిస్ అంటారా? వాళ్ళే బ్రో అంటారు. ఆడపిల్లని పిలుచుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా హే బ్రో అనే పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఏంటిది? ఇది పోకిరితనం. మగ ఆడ తేడా లేకుండా ఎవరినైనా అనేటట్టుగా పిలుచుకుంటూ మాట్లాడుకునేటువంటి పదంలో వచ్చేటువంటి పద్ధతిలోనే పోకిరితనాలు ఉంటాయి. ఇంకా సరసోక్తులు, సరసపు మాటలు ఆడ మగ కలిసి నుంచున్నప్పుడు, చిన్న పెద్ద కలిసి మాట్లాడుతునేటప్పుడు, వావి వరస దాటి కలిసి పక్కన ఉండేటప్పుడు సడన్గా మనలో నుంచి వచ్చే మాటలేంటి? సర్కాస్టిక్గా సెటైర్లు వేస్తాం చూసారా? ఆడ మగ మీద మనసు వేసుకునేటువంటి ఏ క్రాస్ జోక్స్ ఉంటాయి చూసారా? ఆ మాటలు మాట్లాడేటప్పుడు మనకు ఎక్కడ లేని సంతోషం కూడా కలుగుద్ది. మనం వినాలనిపిస్తుంది కూడా అండి, వెళ్ళిపోవాలనిపిస్తుంది. చిచి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనాలనిపిస్తుంది. అంటే ఏంటి అన్నట్టుగా మనకి వినాలనిపిస్తుంది. సరసపు మాటలు ఉచ్చరింపకూడదు, మీకు తగవు. వ్యభిచారి అయినను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, వ్యభిచారము గాని, అపవిత్రత మళ్ళీ గాని, విగ్రహారాధికుడు అయ్యున్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను. ఇక్కడ రెండు రాజ్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు రాజ్యానికి చెందడు, దేవుని పరలోకపు రాజ్యానికి చెందడు. రెండు రాజ్యాలకి అంటే భూ సంబంధమైన దేవుని రాజ్యంలోనూ ఉండడు, పర సంబంధమైన దేవుని యొక్క పరలోక రాజ్యంలో కూడా ఉండడు. ఈ లక్షణాలు ఇప్పుడు మనం గలతీలో చదివినా, ఎఫ్సీలో చదివినా ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళమని తెలుస్తుంది. ఇవి దేనిని బట్టి వచ్చినాయి? మన శరీరానికి, మన బాడీని బట్టి వచ్చినాయి. ఇది మన అమ్మ నాన్న కన్నప్పుడు మనం బ్రహ్మాండంగానే ఉన్నామండి. చిన్నప్పుడు ఈ పిల్లలకి ఏమైనా ఉన్నాయా? ఇవి మీరు ఎప్పుడైనా చూసారా? పిల్లవాడుగా పుట్టిన వెంటనే ఆ పిల్లవాడు లేచి డాక్టర్ని చూసి ఎర్ర నన్ను కోసావు అని అన్నాడా? ఎప్పుడైనా అన్నాడా? ఏడవకపోతే ఫుల్గా వేడి నీళ్లు పోసి కొడతారండి గట్టిగా, పడ వెనక పిల్లల మీద కొడతారు. అప్పుడు ఆడు బేరమని ఏడుస్తాడు. ఏడవగానే లేదు, ఏయ్ నర్సు ఒళ్ళు ఎలాగుంది అన్నాడా? వాడికి అది తెలియదు కదా పిల్లలకి, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి పాలు పట్టింది ఎవరు? మీరేనా? తల్లిదండ్రులేనా? పెంచింది ఎవరు? స్నానం చేయించింది ఎవరు? ఆడికి డైపర్ మార్చింది ఎవరు? ఆడికి పేరు పెట్టింది ఎవరు? బొడ్డు కోసింది ఎవరు? అన్నీ మనమే. ఇప్పుడు ఆడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడంటే ఎవరిని చూసి వేస్తున్నారు చెప్పండి? కడుపులో నేర్చుకుని వచ్చాడా? ఎక్కడ నేర్చుకున్నాడు? ఈరోజు నీ బిడ్డ ఎదురు తిరిగిందంటే ఎవరి లక్షణం అనుకుంటున్నావు? అది అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లలు ఎవరో చెడ్డోళ్ళు పుట్టరో, పిల్లలందరూ మంచి పిల్లలే పుడతారు. పుట్టిన తర్వాత పెంపకాల్లో పిల్లలు ఏమవుతున్నారు? ఇప్పుడు వాడు అల్లరి నేర్చుకున్నాడు, మా పిల్ల మాట అంటలేదు, ఎదురు తిరుగుతుంది, అన్నం పువ్వు అంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఈ లక్షణాలు? ఇంట్లో మీరు చేసే పనులే.
వాళ్ళ ముందు మీరు చేసే పనులన్నీ వాళ్ళు నేర్చుకుని మీలాగా తయారయ్యారు. ఇప్పుడు ఇంతకీ మీలాగా తయారైన ఈ లక్షణాలన్నిటికీ మూలం ఎక్కడుందరా అని అంటే కడుపులో ఉందా, బయట ఉందా? అంటే ఎవరి దగ్గర పెరిగారు? శరీరానుసారుల మధ్యన పెరిగిన పిల్లలు శరీర సంబంధులై ఉంటారు. ఆత్మ సంబంధుల మధ్య పుట్టిన పిల్లలు ఆత్మానుసారమై ఆత్మ సంబంధులై ఉంటారు. ఇది డెఫినేషన్. ఇప్పుడు మీరు శరీరానుసారులుగా ప్రవర్తిస్తున్నటువంటి మన పిల్లల్ని తీసుకొచ్చి పాస్టర్ గారి నెత్తి మీద, అంటే 2 చేతులు పాస్టర్ గారి మీద నూనెలో నింపేసి, పాస్టర్ గారు మా పిల్లోడు నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేయండి అంటే ఉపయోగం ఏంటి? నువ్వు ఇంటి దగ్గర పెంచే పెంపకానికి పాస్టర్ చేతులేసి పెంచే ప్రార్థన చేసేస్తే కార్యం జరిగిపోద్దా? బుర్ర ఏమైనా మారిపోద్దా? పోదు కదా. శరీర కార్యాలు స్పష్టంగా ఎక్కడి నుంచి ఉన్నాయి? తల్లిదండ్రులైన మీలో నుంచి ఎదుగుతున్న మీ మధ్యలో పెరుగుతున్న సమాజంలో ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉన్నాయి. అది స్పష్టంగా ఉంది. ఇక్కడ మన పిల్లల్ని అనడానికి లేదు, మరొకరిని చెడ్డ అనడానికి లేదు. దీన్ని మార్చడానికి స్కూళ్ళు, దీన్ని మార్చడానికి సండే స్కూళ్ళు, దీనికి మార్చడానికి చర్చిలు, దీనికి మార్చడానికి యూత్ రిట్రీట్లు, ఎన్ని పెడితే సుఖమేంటి? ఎవడు మారుతున్నాడు కనుక? ఎవడో మారట్లేదు. కారణం ఏంటి? దీనిలో ఉండే టైం తక్కువ, బయట ప్రపంచపు శరీరానుసారుల మధ్య ఉండే టైము ఎక్కువ. మీరు బూతు మాటలు, సరసోక్తులు ఏ స్కూల్లో అయినా నేర్పారమ్మా? ఏదైనా సబ్జెక్ట్ ఉందా? నాన్ డీటెయిల్ కానీ బూతు మాటలు నాన్ డీటెయిలు, బ్యాడ్ వర్డ్స్ నాన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? కాంపోజిషన్ ఏమైనా ఇచ్చారా? ఇంపోజిషన్ రాయమన్నారా? మరి ఎవరు నేర్పారు మీకు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? రెండో టేబుల్, సెకండ్ టేబుల్ నేర్పడానికి నీకు మండల మీద కొట్టాల్సి వచ్చింది. బూతు మాటలు నేర్పడానికి నీకు ఎవడో ఏం కొట్టక్కర్లే, బ్రహ్మాండంగా నేర్చుకుని వచ్చావు. ఏమండి, స్మోకింగ్ ఎలా చేయాలి ఎవరైనా నేర్పారా మీకు? కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ? మరి మీకు స్మోకింగ్ ఎలా అలవాటైంది? మీ ఇంట్లో ఎవరో స్మోక్ చేయరు, మీ అమ్మ చేయదు, మీ నాన్న చేయడు, మీ తాత చేయడు. మరి నీకు ఎలాగొచ్చింది? ఎవరు నేర్పారు? సబ్జెక్ట్ ఏమైనా ఉందా మీకు సైన్స్లో? ఊపిరితిత్తులను పాడు చేసుకోవటం ఎలా, శుభ్రం చేయటం ఎలా అని? మరి ఎక్కడ నేర్చుకున్నారు మీరు? శరీరానుసారుల మధ్యలో ఉంటూ శరీరం ఏది డిమాండ్ చేస్తుందో, ఏది కోరుకుంటుందో, ఏది ఆస్పదంగా ఆనందిస్తుందో వాటి మధ్యలో ఆ పనిని చేయడానికి బాడీ ఇచ్చగలిగి ఉంటుంది. అది దాన్ని డిమాండ్ చేస్తుంది, దాన్ని విల్ఫుల్గా చేయడానికి నిన్ను బాగా టెంప్ట్ చేస్తుంది. దాని మధ్యలో మనం నిలబడి ఉంటాం. ఈ కార్యాలన్నిటి గురించి ఇప్పుడు రోమాపత్రికకు వద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు ఏం చేస్తారట? శరీర విషయముల మీద మనసు. సో ఇప్పుడు నీవు బాడీ సంబంధించిన ఫ్లష్ లీవ్ అనుకో, ఖచ్చితంగా నువ్వు శరీరానుసారం మీద ఏమైనా ఉంటావు. మైండ్ ఎక్కడ ఉంటుంది? ఈ మధ్య మీకు తెలుసా కుండ బిర్యానీ ఎంతమందికి తెలుసు? పాట్ బిర్యానీ తెలియని వాళ్ళు ఎవరు చేయలేత్తకండిలే, అందరికీ తెలుసు కదా. బకెట్ బిర్యానీ తెలుసు, స్టీల్ డబ్బా బిర్యానీ నీకు తెలుసు, స్టీల్ డబ్బా బిర్యానీ తెలుసు. ఇక్కడ ఏ రకం బిర్యానీ వచ్చినప్పుడు, కొత్త బిర్యానీ వచ్చేగానే రీల్స్ వచ్చేసిన తర్వాత మనోళ్ళు వెళ్ళి సబ్స్క్రైబర్లతో పాటు తినేసిన తర్వాత ఇక ఆ తర్వాత మనం తినేంత వరకు నిద్ర ఉండదు. అప్పుడు ఎక్కడ ఆలోచిస్తూ ఉంటుంది? ముందు రోజు బిర్యానీ తిన్నా మరుసటి రోజు బిర్యానీకి మనసు ఎక్కడ ఉంటుందో చెప్పండి అంటే అప్పుడు ఎవరి మీద ఉంది నీ మనసు? అంతే. శరీరానుసారులు శరీర సంబంధం మీద మనసు ఉంచుతారు. తిండి వణికిన మనసు కలిగిన వారు తిండి మీద మనసు పెట్టుంటారు. ఎక్కడో ఏదో బాగుంటుందనంటే దాని గురించి ఆలోచిస్తారు. ఎంతసేపు దీనికి సంబంధించి ఆలోచిస్తారు. ఏమండి, గొడవ పడాలని మనసు కలిగి ఉందనుకోండి, నీకు గొడవలు పెట్టుకోవాలి, గొడవ పడాలి అని, ఎక్కడైనా ఏదైనా చిన్న గొడవ అనగానే నీ మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఏమన్నారు? ఎవరు ఏమైంది? ఎవరన్నారు? ఎవరు? అదేనా? తోడుకోళ్ళా? ఆడపడుచా? ఎవరిది? ఆవిడా? నాకు తెలుసు. ఏం తెలీదు. నీ మైండ్ అంతా ఎక్కడ ఉంటుందో, నీ మనసు అంతా ఎవరితో ఉంటుంది? వాళ్ళకి సంబంధించిన సర్కిల్లో వైఫై తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ ఫెర్చ్ ఇంజిన్ టక్క డేటా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ మైండ్ శరీరం అయితే ఉందో శరీరానుసారులు శరీరమైనటువంటి వాటి మీదే మనసు ఉంచుతారు. మీకు ఇంకా షాక్ చూసి చెప్పనా? ఎక్కడైనా భక్తి, ఎక్కడైనా ప్రార్థన, ఎక్కడైనా యేసుప్రభు అనగానే సంతలో పసుపు తోలితే పరిగెత్తినట్టు ఊరి మీద 4 men లాగా బ్యాగ్లు వేసుకుని పరుగులెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఏంటో తెలుసా? భక్తి మీద మనసు ఉన్నవాళ్ళు, దేవుడి మీద మనసు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. ఎక్కడ భక్తి అన్న అక్కడ పొరలెడతా ఉంటారు అంతే. ఎక్కడైనా పాస్టర్ గారే కదా, ఎక్కడైనా వాక్యమే కదా, ఎక్కడైనా సేవకుడే కదా, ఎక్కడైనా దేవుడి మాటే కదా. నిజంగా దేవుడి మాట నీ లోపలికి వచ్చి ఆత్మానుసారం అయ్యావా, ఇంకా శరీరానుసారం అయ్యావా? చూసుకోండి. మరి ఆత్మానుసారం అవ్వలేదంటే కారణం ఏంటి? ఆత్మానుసారుల మధ్యలో మనం ఉండడానికి మనసు పెట్టలేకపోతున్నాం. శరీరానుసారం మీద మనసు ఉంచుకుని ఆ రకమైన భక్తి కేంద్రంగా ఉండడం వల్ల భక్తి పరులుగా మారుతాం అంతే. శక్తి కలిగినటువంటి ఆత్మీయంగా మారలేం. ఇంకా చెప్తున్నాడు తర్వాత వచ్చిన శరీరానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. ఎక్కడ తీసుకెళ్తుంది నీకు శరీరానుసారమైనటువంటి మనసు? మరణానికి. అప్పుడు నీ బాడీ తీసుకెళ్లేది ఎక్కడికి? అల్టిమేట్గా నిన్ను ఎక్కడ తీసుకెళ్తా? బతికించడానికి తీసుకెళ్తుందా, సావడానికి తీసుకెళ్తుందా? మరి భక్తికి తీసుకెళ్లి చర్చిలో కూర్చోబెట్టినా,
తీసుకెళ్ళి ఇంకెక్కడో భక్తి అనుకుని ప్రార్థనా కూటాల్లో కూర్చోబెట్టినా 24/7 ప్రార్థనా గుంపులో కూర్చున్నా ఆఖరికి శరీరానుసారమైన మనసు కలిగిన నీవు ఎక్కడికి వెళ్ళి చచ్చిపోతావంటే చావుకి వెళ్ళడానికి భక్తి మార్గాలు ఎంచుకుంటావు అంతే. శారీరక మార్గాలు లోకంలో ఎలాగైనా పోతావు, కానీ ఆత్మీయ మార్గం కూడా నేను నరకానికి తీసుకెళ్తే లేక మరణాన్ని తీసుకెళ్తే ప్రయోజనం కాదు. ఇంకా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. మీ పక్క వాళ్ళు చెప్పండి, శరీరం అనుసరించి నువ్వు ఏది ఆలోచించినా దేవుడికి అపోజిట్ అయిపోతావని. ఎవరికి విరోధంగా ఉంది? శరీరాన్ని అనుసరించినటువంటి ఏ మైండ్ ఉన్నా నువ్వు ఎవరికి శత్రువు అవుతావు? ఫస్ట్ దేవునికి విరోధం. మీ పిల్లోడు బాగా పెరగాలనుకుంటున్నావు, ఇది శరీరానుసారమైన మనసా ఆత్మానుసారమైన మనసా? అప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరికి శత్రువు అవుతావు? అప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి ఇష్టమైన మనసుగా మారాలంటే నీ బిడ్డని దేనిలో పెంచాల్సి ఉంటుంది? చదువు దేవునికి వ్యతిరేకం కాదు, సమాజంలో ఉద్యోగం చేయటం దేవునికి వ్యతిరేకం కాదు, ఏదైనా సంపాదించుకోవటం దేవునికి వ్యతిరేకం కాదు, సంపాదించుకోవడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం దేవుడికి వ్యతిరేకం. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, వ్యవహారం చేసుకో, కోట్లు సంపాదించు, పెద్ద ఆర్థిక శాఖ మంత్రిగా మారిపో, ప్రధానమంత్రిగా మారిపో, దేశాన్ని సంపాదించుకోవడానికి అలెగ్జాండర్ కన్నా ఇంకో కత్తి పట్టుకుని యుద్ధం చేయి, దేవుడు ఏమనడు, నేను దీవిస్తాడు. కానీ ఆ దీవెనలన్నిటికీ దేవుడిని అడ్డం పెట్టుకుని భక్తి వేషాలు వేస్తే మాత్రం దేవుడు ఊరుకోడు, దేవుడికి నువ్వు శత్రువు. పాయింట్ అర్థమైందా? నాకు చదివి ప్రభు అనంటే తప్పులేదు, దేవుడు ఇస్తాడు. కానీ నన్ను ఎలాగొకలా పాస్ చేయి, నేను నీ దగ్గరికి వస్తానంటే మాత్రం దేవుడు ఊరుకోడు, అది దేవుడికి వ్యతిరేకం. నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకుని పరీక్ష పాస్ అవడానికి ట్రిక్కులు డిమిక్లు లేవు. అట్లకు ప్రార్థన చేసేవాళ్ళు, పెన్లకు ప్రార్థన చేసేవాళ్ళు, 50 రూపాయలకి 100 రూపాయలకి కిట్టు, పరీక్ష కిట్టు అందించే ఈ వ్యాపార గారడి సీమోన్లైన దేవుని మందిరాన్ని నడిపించే సేవకులు, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వ్యతిరేకలే. మిమ్మల్ని నాశనానికి తీసుకుపోతారు శరీరానుసార్లు. ఇవి అసలు లేవు బైబిల్లో. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నీ భక్తిని కానీ, నీ శక్తిని కానీ, నీ జీవితాన్ని కానీ, శరీరాన్ని కానీ ఉల్లాసపరుచుకుని పెంచుకునే ఏదైనా శరీరానుసారమైన మనసు ఎవరికి శత్రువు అవుతాడు? ఫస్ట్ దేవునికి శత్రువు అవుతాడు. భక్తి చేసుకో, నీ భక్తికి దేవునికి కావాల్సిన రీతిగా మార్చుకోవటానికి ఉపయోగించుకో. నీకు కావాల్సింది వాడుకోవటానికి దేవుని కానీ, సంఘాన్ని కానీ, సేవకుని కానీ, పేరుని కానీ వాడుకున్నావా దేవునికి శత్రువు అవుతావు. జాగ్రత్త. ఇంకా అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. రెండోది దేనికి లోబడదు? శరీరానుసారమైనటువంటి మనసు వాక్యము ధర్మశాస్త్రానికి లోబడదు. అంటే నియమం ఏదైతే దేవుడు పెట్టి ఈ నియమం ప్రకారం మీరు జీవిస్తే తప్ప నా మనుషులు అని మీరు అనిపించుకోరని చెప్పాడో దానికి వ్యతిరేకంగా పనిచేస్తుందట. ధర్మశాస్త్రంలో మనుషులందరూ కూడా ఒప్పుకోదగినటువంటి విషయాలు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది సున్నతి. ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు దేవుని సంబంధిగా మారాలి అని అంటే మగవాడికి శారీరక సున్నతి, మొత్తం జనాంగానికి హృదయ సున్నతి. హృదయములో ఎక్కువ తక్కువ ఉన్నటువంటి ఆ కొవ్వు కణాలన్నీ కత్తిరించబడాలి, సున్నతి చేయబడాలి. రెండవది రక్షణ పొంది తీరాలి, అంటే బాప్తిస్మము పొంది తీరాలి, ప్రభువుని నా రక్షకుడిని ఒప్పుకుని తీరాలి. మూడవది ఆత్మను పొంది తీరాలి, దేవుని ఆత్మ పొందని వాడు నా వాడు కాదంటాడు. ఈ 3 నియమాలకు లోబడిపోయి సున్నతి చేయబడి అంటే హృదయాన్ని కట్ చేసుకుని శరీరాన్ని ముంచి నీటిలో నుంచి బయటకు తెచ్చుకుని చచ్చిపోయి తిరిగి లేచి ఆత్మానుసారము జీవించడానికి ఇష్టపడిన దేవుని నియమానికి లోబడిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ధర్మశాస్త్రానికి లోబడతాడు, అంటే వాక్యానికి లోబడతాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఈ 3 పనులు క్రైస్తవులైన మనందరం చేసేసినట్టే ఉన్నాం, కానీ మనం వాక్యానికి లోబడుతున్నామా? ధర్మశాస్త్రానికి లోబడడానికి ఇష్టంగా ఉందా? వాక్యం చెప్పిన దాని ప్రకారం ఇష్టపడతామా? చాలాసార్లు మనకు వాక్యంకి ఏమనిపిస్తుంది? మనం దేవుని యొక్క వాక్యాన్ని మీకు నచ్చని మాటలు అక్కడ ఎదురుగా వచ్చినాయి అనుకోండి, ఆనందిస్తారా? దేవుడిని కొంచెం పక్క పేజీ తిప్పేస్తారా? చెప్పరే? తిప్పేస్తాం, ఎందుకంటే మనకు నచ్చదు, ధర్మశాస్త్రానికి లోబడదు. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ లోబడదు. కానీ మీకు విచిత్రం చెప్పిన, పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి లోబడి ఏ ఒక్కడో పాపం చేయకుండా దేవుని ఎదుట నీతిగా బతికేశారండి. క్రొత్త నిబంధనలోకి వచ్చాక ఫ్రీడమ్, ఫ్రీ విల్ వచ్చేసిన తర్వాత, మనస్సాక్షి యొక్క విచారణకు దాటిపోయి ప్రవర్తించిన తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా శాస్త్రులు పరిచయాలు వచ్చి నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్పడం ప్రారంభించారు. పాత నిబంధనలు ఈ గోళ్ళే చూడండి, ఎక్కడా కూడా రాజుల చరిత్ర కానీ, మిగిలిన విషయాలు సొలొమోను దగ్గర కానీ, దావీదు దగ్గర కానీ ఎక్కడ అసలు ధర్మశాస్త్రానికి సంబంధించిన గొడవలు లేవు. యేసు ప్రభు వచ్చాక స్టార్ట్ అయింది. ఎందుకు? ఆయన హృదయం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వీళ్ళు చూడండి శాస్త్రులు ఎలా ఉన్నారని ఎప్పుడైతే పెట్టాడో వాళ్ళు తప్పులు ఎత్తకడం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరెవరు లోబట్టలేదో వాళ్ళు చూడటం ప్రారంభించారు. యేసు ప్రభు మీదకి వచ్చిన తప్పు కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన లోబడలేదనేటువంటి మాటే. అంటే శరీరానుసారము ప్రవర్తించేవారు దేనికి లోబడరు? ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోబడరు. మూడోది ఏ మాత్రమును లోబడనేరరు. నేరరు, అసలు ఒప్పుకోదంటండి.
లోబడ్డం ఒక ఎత్తు అయితే లోబడ నేరరు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని నేను ఎందుకు లోబడాలి, నాకు సంబంధం ఏంటి ఓల్డ్ టెస్టిమెంట్కి అన్నట్టు ఉంటుందట. నెక్స్ట్ కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అమ్మో, ఇది కూడా ఉండదండి. శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు ఎవరిని సంతోషపరచరు? దేవుని సంతోష. మరి ఎవరిని సంతోషపరుస్తారు చెప్పండి? సెల్ఫ్ సొంతాన్ని ఆనందింపచేస్తారు. తనకు నచ్చినట్టు, తనకు కావలసినట్లు, తను మెచ్చుకునేటట్లు, తను తృప్తి పొందేటట్లు ఆనందింపజేస్తారు. అస్సలు దేవునిని సంతోషపరచరు శరీరానుసారమైనటువంటి వారు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినట్టయితే ఎంత ప్రమాదమైనటువంటి ఈ 3 హెచ్చరికలు మీకు అర్థమవుతున్నా, మొట్టమొదటిది మీరు దేవునికి విరోధమవుతారు, రెండవది ధర్మశాస్త్రానికి లోబడరు, 3 దేవునికి ఎట్టి పరిస్థితులను లోబడడానికి ఒప్పుకోదని చెప్తుంది. ఆలోచించండి, ఎక్కడెక్కడ మీ శరీరం దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉందో చూసుకోండి. అక్కడ మీరు శరీరానుసారులని చెప్పచ్చు. ఇక్కడ నేను చెప్పిన ఇంక లక్షణాల తర్వాత మాట్లాడతాను. ఆ లక్షణాలన్నీ ఒకెత్తు, నా శరీరం బెండవకపోవడమే మరొకెత్తు. ఇష్టపడట్లేదు, ఒప్పుకోలేకపోతుంది, చాలా పరిస్థితుల్లో మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంది. శరీరాన్ని ఎక్కడెక్కడైతే దేవుని యొక్క మాటకు లోబడకుండా ఇష్టపడటం లేదో, చెప్పిన దానికి నేను చెయ్యను అని అంటుందో, నేను ఎందుకు చెయ్యాలి, నాకే ఎందుకు ఈ పరిస్థితి, అందరూ సుఖపడుతున్నారు కదా, నేనే ఎందుకు ఇలా అని నీకు అనిపిస్తుందో, అక్కడ నీ విశ్వాసం దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటుంది. అసలు ఒప్పుకోదండి. మరి ఏం లేదు, సింపుల్గా అందరూ నా వైపు ఒకసారి చూడండి. స్త్రీలు పురుషులు కూడా అందము మోసకరము, డాష్ సౌందర్యం ఏటో. అప్పుడు అద్దాలు ఉండాలా తీసేయాలా? ఇంట్లో తప్పులేదు, ఉండొచ్చు. దువ్వులు ఉండాలా తీసేయాలా? తప్పులేదు, ఉండొచ్చు. రంగులు వేసుకోవడానికి ఉండాలా అక్కర్లేదా? ఉండొచ్చు, తప్పులేదు. పౌడర్లు, స్నోలు, క్రీములు ఉండాలా అక్కర్లేదా? ఉండొచ్చు, తప్పులేదు. బట్టలు, ఖరీదైన బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదా? మిగుల ఖరీదైనటువంటి వస్త్రములతోనైనా మిమ్మల్ని మీరు అలంకరించుకోవచ్చా? కూడదు. కానీ లేకుండా ఉంటాయా? ఉండగలమా? ఉంచుకోగలమా? ఏదైనా చీప్ అని బట్టలు ఏమైనా వేసుకోవడానికి ఇష్టపడగలమా? ఎక్కడైనా ఫంక్షన్లోకి వెళ్తే అందరికన్నా మనం ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని లోబడుతున్నామా లోబట్టలేదా? మన మనసు అంతా ఎక్కడ కొట్టుకుంటుంది? దేని మీద ఉంది? దేవుడిని సంతోషపరుద్దామనుందా? నన్ను నేను సంతోషపరుచుకుందామనుందా? చెప్పరేమండి. మనల్ని మనం సెల్ఫ్ సంతోషపరుచుకోవాలి. ఎంత సంతోషపరుచుకుందామని పోనీ ఏమైనా కంట్రోల్ చేసుకుందాం, పోనీ తగ్గించుకుందాం. ఎన్ని రోజులు తగ్గించుకుంటారు చెప్పండి? ఇంకోటి ఎవడైనా మీకన్నా ఎక్స్ట్రా కనపడ్డాడు అనుకోండి, ఆడు పాస్టర్ గారు అబ్బాయి ఆడే అలాగుంటే నేను ఎందుకు కొనకూడదు? మళ్ళీ స్టార్ట్, మళ్ళీ పోటీ. ఎంత పోటీ అయిపోతామంటే, ఒక్కొక్కటి జయించాల్సిన మనం, ఈ శరీరాన్ని త్యజించాల్సిన మనం, ఈ శరీరం ఏమవుద్దో మనకు తెలిసినా కూడా దానికి లోబడిపోయి దేవునికి విరోధంగా మారిపోతామట. ఇంకా 8వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, రోమా 8:8, దేవుని ఆత్మ మీరు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. 12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. దేనికి మీరు బెండ్ అవ్వలేదు, దేనికి మీరు రుణస్థులు కాదు, మీరు దేనికి లోబడాల్సిన వాళ్ళం కాదు. అసలు మీకు మీరు చెప్పుకోండి, అసలు నేను దీనికి లోబడిపోతున్నానా, దీనికి దాటుతున్నానా అనండి. మీ శరీరానికి మీరు రుణస్థులై ఉన్నారా, దీన్ని గెలుస్తున్నారా? మీ బాడీని మీరు గెలుస్తున్నారా, దానికి ఓడిపోతున్నారా? మీరు గెలవడాలే ఓడిపోవాలనుకుంటే 2 విషయాలు చెప్పండి. ఒకటి, మీ కుడి చేతిని తీసుకెళ్ళి ఎడం చేతి వెనకతలు పెట్టి ఈ మీద నుంచి 2 చేతులు పట్టుకోండి, మీరు గెలుస్తారు లేదు తెలిసిపోద్ది. ఫస్ట్ టెక్నిక్, ఈ కుడి చేతిని ఇలా బయటకు పెట్టుకుని ఈ ఎడం చేతిని ఇలా కింద నుంచి తీసుకుని ఈ 2 వేళ్ళు పట్టుకోండి. ఇలా పట్టుకోండి. వెనక ఏమవుద్దో తెలుసా? మీ శరీరం గోల పెట్టేస్తుంది. నొప్పి, చెయ్యి నొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి, అయ్యి బాబాయ్ వదిలేయండి, ఏడుస్తుంది. ఫస్ట్ మీ శరీరం మీ గోల మీకు అక్కడ చెప్పదు. 2, చక్కగా ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా బిర్యానీ ఎదురుగా పెట్టుకుని ఈరోజు ఉపవాసం అని చెప్పండి. అప్పుడు చెప్పుద్ది మీ శరీరం ఏంటో. బిర్యానీ ఎదురుగా పెట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమి తినద్దు. 4:30 నుంచి బిర్యానీ వాసన అక్కడ వచ్చేలాగా ఉండాలి. నేను తిన్నాం, నా శరీరమా లోబడకో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని చెప్తూ ఉండు. దేవుడు చెప్పినట్టే వినపడదు. ఏమని? ఇక చాలు భక్త, ఈ పూటకి తిని నా పరిశుద్ధ ఆలయాన్ని శోధించకని. నీ దేవుని యొక్క దేవాలయం కాబట్టి ఎవడైనా దాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేసి ఎన్ని వినపడిపోతాయి ఆత్మ చెప్తున్న సంగతులు. నీ శరీరం నిన్ను ఇబ్బంది పడు. 3వది, క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే మొన్నటి వరకు అయిపోయింది ఆ షో. ఏం షో అది? అర్ధరాత్రులు నిద్రపోకుండా జనాలు కూర్చున్నారు.
బిగ్ బాస్ షో వస్తుంది, ఆ టైంలో చెప్పు నా కన్నులతో నేను నిబంధన చేసుకుందును అని. లోకందేది చూడను, నా ఫోన్లో రీములు చూడను, సినిమాలు చూడను, మ్యాచ్లు చూడను, ఏ పనికి మళ్ళీ నేను చూడను, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అది ఉన్నంగా చెప్పు. అవి వస్తున్నప్పుడు చెప్పు. ఏం చెప్పుద్ది నీ శరీరం? లోబడదా? ఎదురు తిరుగుద్దా లేదా? సరిగ్గా నీ శరీరం ఈ మూడింటిని దాటి ఆత్మీయ యుద్ధానికి యేసు ప్రభు లేదు, గాడిది గుడ్డు లేదు. పాస్టర్ చర్చ అనేది ఒక సందర్భం ఉంది. ఆదివారం పూట మీ ఇంట్లో పెళ్ళి, ఆదివారం చర్చి, మీ కుటుంబంలో మీ సొంత ఇంట్లోనే ఒకరింట్లో పెళ్ళి. చర్చి చూసుకుని పెళ్ళికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళికి వెళ్ళి పరిచయాలు పెంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో పెళ్ళండి, మీ సొంత ఇంట్లోనే పెళ్ళి, మీ అమ్మగారింట్లో పెళ్ళి, పుట్టింట్లో అసలు ఊరుకుంటుందా మా అమ్మకారం? ఏం చేయాలి చెప్పండి? చర్చికి వచ్చి పెళ్ళికి వెళ్తారా? పెళ్ళికి వెళ్ళి లైవ్ చూస్తారా? చెప్పరే, షార్ట్ కట్ ఉంది కదా మనకి. పెళ్ళికి వెళ్ళి ఏం చేయొచ్చు? లైవ్ నిజంగా లైవే చూస్తావా? ప్రైజ్ లోడ్ అన్నా టిక్. ఆ తర్వాత వదినా అన్నయ్య ఈ చీర ఎక్కడ కొన్నావు నాకు చెప్పలేదే, ఏంటి గాజులు ఎక్కడా ఎప్పుడు? మళ్ళీ ఒకసారి చూసి మా అన్నయ్య బాగా మాట్లాడతాడు మా ఫాస్ట్ గారు. నువ్వు పెళ్ళికి వెళ్ళావా? పరిచయానికి వెళ్ళావా? ప్రభు ఆత్మలో ఆనందించడానికి వెళ్ళావా? ఆ వాక్యపు హెచ్చరిక నీకేమైనా వినపడడానికి ఇష్టపడుతుందా? నీ శరీరం ఏం చేస్తుంది చెప్పండి ఆ టైంలో? ఖచ్చితంగా నా సొంత బంధువుల వైపు నాకు ఆకర్షిస్తుందా? నాకు దేవుడు 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 అనేది కొట్టుకుంటుందా? కొట్టుకోదు కాదు. ఖచ్చితంగా నీ శరీరము ఇక్కడ చెప్తున్నటువంటి లేఖనం ప్రకారం ఏం చేస్తుందట? 12వ వచనం ప్రకారం శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి ఏం కాదు, రుణస్థులము కాము. నిజంగా బాడీకి రుణస్థులమా కాదా? మనం బెండ్ అయిపోయి ఉన్నామా లేదా? లోబడిపోయి ఉన్నామా లేదా? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోగలుగుతున్నామా లేదా? ఏమండి, భార్యాభర్తలు, అన్నాతమ్ములు, తల్లి పిల్లలు, కుటుంబం, రక్తబంధుత్వం, స్నేహబంధుత్వం, ఆత్మబంధుత్వం, ఇలాంటి చాలా బంధుత్వాలు మనకున్నాయి. దేవుని సంగతుల కోసం, దేవుని నీతి కోసం, దేవుని రాజ్యం కోసం నేను దీన్ని వదిలేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నాక కొద్ది నిమిషాల్లో మీకు మమకారం ఏమవుద్దో తెలుసా? పొంగి 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 బయటకు వచ్చేది. వదిలేద్దాం అనుకోనంతవరకు మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఎలాగైనా ఇంక పాస్గా చెప్తుంటే సిగ్గేస్తుంది. ఈ శరీరం ఏంటి, అసలు ఈ బంధువులు ఏంటి, తల్లి నేను, తండ్రి నేను, ఇల్లు నేను, పల్లి నేను, ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని చెప్తున్నాడు, ఇంక వదిలేద్దాం అనుకోండి. మీ కూతురు ఫోన్ చేస్తా అక్కడ నుంచి, అమ్మా అని. అమ్మా ఎలాగున్నావు, ఎక్కడున్నావు, ఏం తిన్నావు? ఇది అమెరికాలో ఉంది, నువ్వు ఇండియాలో ఉన్నావు. అక్కడి నుంచి అడుగుతుంది పప్పు తాలింపు ఎలాగా అని. ఇక్కడ నువ్వు వీడియో పెట్టమ్మా, నేను ఇక్కడి నుంచి నీకు డైరెక్షన్ ఇస్తాను తల్లి. మమకారమా ప్రేమ? శరీర రుణం అండి. నీ బంధువు అండి, నీ కడుపు అండి, నీ కూతురండి, నీ కొడుకండి, నీ కోడలండి, నీ చుట్టమండి. పోతుందా? ఎప్పటికైనా పోతుందా? ఎప్పటికీ పోదు. ఏ పరిస్థితుల్లోనైనా ఇలాగ. విషయం ఏంటి తెలుసా? ప్రేమ అయినా పోదు, శత్రుత్వమైనా పోదు. ఇది శరీర బంధుత్వం అంటే. అర్థమైందా? ప్రేమ పోదు. అవతరోడికి ఏమైనా అయ్యిందన్న ఆ వార్త కోసం ఎదురు చూస్తుంటుంది ప్రేమ. అయ్యిందా, అయిపోయిందా, అలాగయ్యిందా, అయ్యిందా, తెలుసా అయ్యిందట. శత్రుత్వం కోసం ఎదురు చూస్తుంది, ప్రియత్వం కోసం ఎదురు చూస్తుంది. అది శరీరానికి రుణం. కానీ మన శరీరానికి మనము రుణస్థులము కాదు. దాన్ని చెప్పినట్టు తినడానికి, దానికి లోబడ్డానికి, దాన్ని దాసుడవడానికి, దానికి పే చేయాల్సిన పరిస్థితి బాడీకి ఏమీ లేదు. ఎందుకు లేదు? ఆ విషయం నీకు అర్థం అవ్వాలి. చదువునా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. అంటే ఎక్కడికి తీసుకెళ్తా చెప్పండి? లాస్ట్ బాడీ నిన్ను మరణానికి, చచ్చిపోవడానికి తీసుకెళ్ళిపోద్ది. అంటే ఏవైతే తినిపించుద్దో, తాగిపిస్తుందో, అనుభవిస్తుందో, తృప్తి పొందిస్తుందో, డిమాండ్ చేయిస్తుందో, ఉల్లాసపడమంటుందో, కోరిక కలిగి ఉంటుందో, సంతోషపడమంటుందో, అనుభవించు రాజా అంటుందో, ఆఖరికి తీసుకెళ్ళి ఎక్కడ పడుకుంటుంది? చచ్చి కూర్చుంటుంది. అది చచ్చేంత వరకు నీ శరీరాన్ని లోపల పెట్టుకుని, అంటే నీ బాడీ లోపల నిన్ను పెట్టుకుని, నీ బాడీ నిన్ను ఏం చేస్తుంది? చంపడానికి తీసుకెళ్తుంది. అది లాస్ట్కి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దట? చచ్చిపోవడానికి. ఏమంటే ఈ ప్రసంగం అనగానే మీకు ఏమనిపించాలంటే వైరాగ్యం పుట్టాలని నేనేం చెప్పట్లే. ఈ పాస్టర్ల గోళ, ఈ దేవుడు భక్తి ఎంత వేస్ట్, మనం కూడా వెళ్ళిపోదాం ఎక్కడికో అలా అనిపించక్కర్లే. ఈ శరీరంతో ఉండంగానే నీకు ఏడుపు రావాలి. చిచ్చి ఎంత బలహీనమైందా, దీనికి నేను లోబడిపోతున్నానా, దీనికి దిగజారిపోయానా, దీనికోసమా నేను ఇబ్బంది పడుతున్నాను, ఎంత మనోనేత్రం తెరవడానికి ఆత్మ చెప్తున్న సంగతి వెనక శరీరానికి విపరీతంగా మనము దాసులమైపోతాం. అంతం ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ చేస్తాడు? అది
చంపేయడానికి ఇష్టపడుతుంది. ఈ చచ్చిపోయడానికి ఇష్టపడేటువంటి పరిస్థితి ఎంత దరిద్రంగా ఉండదంటే అల్టిమేట్గా నీ బాడీని తీసుకెళ్ళి అది ఏం చేస్తుంది చెప్పండి? చంపేస్తుంది, మరణానికి దారి తీసేస్తుంది. ఈ శరీరాన్ని మరణింపజేసిన తరువాత జరగాల్సిన విషయం మీరు అర్థం చేసుకోవాలి. నీ బాడీ బ్రతుకున్నంత వరకు బాగానే ఉంటుంది, అల్టిమేట్గా ఏమవుతుంది? ఇది మరణంకి వెళ్ళిపోద్ది. ఈలోపు మరణము తీసుకుని వెళ్ళిపోతున్న శరీరం ఎవరిని మరణంలోకి తీసుకెళ్తుందో తెలుసా? నిన్ను. నీ శరీరం నిన్ను ఏం చేస్తుంది? మరణానికి గురి చేస్తుంది. మళ్ళీ మీకు అర్థం చేసుకోండి, నీ శరీరము నిన్ను తృప్తిపరిచినట్లుగా నుండి, సంతోషపరిచినట్లుగా ఉండి, అనుభవించినట్లుగా ఉండి, దేవుడికి శత్రువు అవుతూ, దేవుని నీతికి రాజ్యానికి వ్యతిరేకమవుతూ, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమవుతూ తీసుకెళ్ళి చచ్చిపోద్ది. ఆఖరికి సడన్గా చచ్చిపోయిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది నేను అనేవాడు ఎవడో. అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఏమవుతానో. నన్ను ఉపయోగించుకున్న ఈ శరీరం నాకు లోబడాల్సింది పోయి నాకు వ్యతిరేకమై, దేవునికి వ్యతిరేకమై నన్ను మధ్యలో బయట వదిలేసి అది చచ్చిపోతే దాన్ని తీసుకెళ్ళి పాస్టర్ల మందిని ఏం చేస్తాం? మట్లో పాది పెట్టేస్తాం, అయిపోయింది. ఇక ఆ తర్వాత నీ పరిస్థితి యాతన చూడు ఏమవుతావో. అందుకు నీ శరీరానికి, నేను అనే నా శరీరానికి మధ్యలో ఉండేటువంటి పరిస్థితిని ఎలాంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి ఆటంకం కలిగిస్తుందో దాన్ని మనం చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు మార్క్స్ వార్త 7:21. ఈ ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలుసుకోవాలి. మార్క్ 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి. మళ్ళీ ఇక్కడ బాడీ లోపల నుంచే, శరీరం లోపల నుంచే. నీ శరీరం బయటకు బ్రహ్మాండం కనపడుతుంది, మనుషుల హృదయంలో నుండి అనగా 7:21. మార్క్ 7:21. మనుషుల హృదయములో నుండి దురాలోచనలను. ఎక్కడున్నాయి దురాలోచనలు? జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. నీ బాడీని పాడు చేసేవి ఎవరు? ఎక్కడున్నాయి అన్ని ఈ లక్షణాలు? ఈ గుంటనక్కలన్నీ, ఈ ఎలకలన్నీ ఎక్కడున్నాయి? నీ శరీరంలో ఉన్నాయా, పక్కల్లో ఉన్నాయా? చూడండి, మనం ఎంత నీట్గా ఉన్నాము. శుభ్రంగా 3 పూటలు స్నానం చేస్తున్నాం, రకరకాల తిండ్లు పెడుతున్నాం, రకరకాల క్రీములు బట్టలు వేస్తున్నాం, కారులో తిప్పుతున్నాం, ఏసీలు వేసి కూర్చోబెడుతున్నాం, కావాల్సినప్పుడు నిద్రపోతున్నాం, కావాల్సినట్టు సుఖపడుతున్నాం. కానీ లోపల ఎవరన్నా బయటికి తీయగలుగుతున్నామా? అంటే ఇప్పుడు నీ శరీరాన్ని తీసుకెళ్ళి పాడు చేస్తున్నవి ఎక్కడున్నాయి? నీ లోపలే ఉన్నాయి, నీ ఇన్బిల్ట్ అవి. ఇక్కడ మనుషుల హృదయంలో నుంచి అన్నాడు, జంతువుల హృదయంలో కాదు, మనుషుల హృదయంలో నుంచి. అంటే నీవు పుట్టావు అని అంటే నీ హృదయంలో ఇవి ఇన్బిల్ట్ ఉంటాయి. ఇది ఇక్కడ కూర్చుని చిన్నపిల్లలందరికీ కూడా లోపల ఉంటాయి. మీరు వాటికి కావాల్సినటువంటి కొంచెం నీరు పోసి పెంచారనుకోండి, ఆటోమేటిక్గా దాని నుంచి లేచిపోతాయి ఆ విత్తనాలు, దానికి తగినట్టుగా మారిపోతాయి. ఎలాగ నువ్వు పెంచినా ఎంత నష్టానికి నువ్వు గురి చేయగలుగుతావో అంతవరకు పెంచుకెళ్ళిపోతారు శరీరానుసారం. ఇవన్నీ మనిషి యొక్క శరీరంలో నుంచి తయారయ్యి నెమ్మదిగా నిన్నన్నింటినీ ఏం చేస్తూ ఉంటాయి? నిన్ను దేవుని నీతిలోని రాజ్యంలోనికి వెళ్ళనివ్వకుండా దేవుని దగ్గరికి ఆటంకపడిపోతుంది. మరి ఎలా పట్టుకుందాం? సైనిక్ స్కూల్ తెలుసా మీకు? కోరుకొండ సైనిక్ స్కూలు, నేషనల్లో పూణేలో ఉన్నటువంటి సైనిక్ స్కూలు, ఢిల్లీలో ఉండే సైనిక్ స్కూలు, వీటిలో అడ్మిషన్ రావాలంటే పిల్లలు బాగా కష్టపడాలి, ఎక్కువ మార్కులు రావాలి, అలాగే మంచి టాలెంట్ దానిలో ప్రదర్శించిన తర్వాత సైనిక్ స్కూల్లో ఉండాలి. నాకు తెలిసిన సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఒక ఆయన నాతో పాటు ట్రావెల్ చేస్తుంటే ఎయిర్పోర్ట్లో కాసేపు కూర్చున్నప్పుడు మాట్లాడాను. నేను ఆయన అడిగాను, సార్ మీ పిల్లల యొక్క డిసిప్లినరీ మీరు ఎలా చూసుకుంటారు అంటే, మిలిటరీ ఫౌజ్లో ఎలాగైతే ఉంటుందో మా దగ్గర పిల్లలు అంతే డిసిప్లిన్లో పెరుగుతారండి అన్నాడు. ఏ వయసులో తీసుకుంటారంటే 6th క్లాస్లో తీసుకుంటాం. ఎప్పుడు వదిలిపెడతామంటే +3 డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవసరమైతే పంపుతామండి అన్నాడు. చాలా డిసిప్లిన్గా ఉంటారు కదండి. పర్ఫెక్ట్ అండి. అప్పుడు నేను బైబిల్లో ఇదే వచనం చదువుతూ, ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఏమైనా ఉంటాయా, తీసేస్తారా చూడండి అన్నాను. ఆయన ఇలా చూసి, సార్ ఇవి ఇన్బిల్ట్ సార్ అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు అయితే? డిసిప్లిన్ దేనికి చేస్తున్నావు? నీ బాడీకి డిసిప్లిన్ చేస్తున్నావు. కానీ డిసిప్లిన్ చేయాల్సిందేంటి? నీ బాడీ లోపల ఉండే వాటిని కదా డిసిప్లిన్ చేయాలి. పైగా దీనిలో ఉండే కొన్ని లక్షణాలకి ఆ మిలిటరీ లేక ఆ డిసిప్లిన్ సంస్థ లేక ఏ ట్రైనింగ్ అయితే ఇస్తుందో అవే కొన్ని పనులు, వద్దు అనుకునే పనులు కూడా చేయమని చెప్పుద్దండి. నా దగ్గర ఒక క్రైస్టియన్, ఒక సార్జెంట్, అంటే సార్జెంట్ కూడా కాదు, ఆయన పెద్ద ర్యాంకే, ఆయన వచ్చాడు, లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను మీ చర్చిలో వాక్యం షేర్ చేసుకోవచ్చా అని అంటే, తప్పకుండా సార్ అని మీ టెస్ట్ మనీ చెప్పండి, అసలు ఏంటి మీ మిలిటరీలో మీరు చేసే పని ఏంటి, మీరు ఎలాంటి పరిస్థితులు ఉంటాయని అడిగితే ఆయన చాలా విషయాలు
చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. నిజంగా ఆయన చెప్తుంటే ఒళ్ళు గొగురు పడిచిందండి. అసలు ఆ కార్గిల్ దగ్గర బోర్డర్లో, ఆ లడాక్ దగ్గరలో అతను చేస్తున్నటువంటి ఆ ట్రైనింగ్లో ఎన్ని ప్రాబ్లమ్స్, అసలు ఎలా చైనాతో ఆ మధ్య దెబ్బలాట్లు అయ్యి కర్రలతో కొట్టేసుకున్న దానిలో టీంలో ఈయన కూడా ఉన్నాడు. ఈయనకు కూడా ఇవన్నీ చీరేసినాయి, ఇవన్నీ ముక్కలు ఊడిపోయిన దాంతో కొట్టేశారు, కర్రలకు మేకులు కొట్టారు వాళ్ళకి. ఈయనకు కూడా ఉన్నాయి, ఆ దెబ్బలు చూపించాడు, ఇలా అయింది సార్ అని. నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. సరే అంతా బాగానే ఉంది కానీ సార్, మీరు అంత చలిలోని తట్టుకోవటానికి మీరు స్వెటర్లు వేసుకుంటారా అని అడిగితే, లేదు సార్ రమ్ము తాగుతాం సార్ అన్నాడు. బైబిల్ చెప్తుంది మరి మత్తత ఉండకూడదు కదా మీకు అన్నాను. మత్తతులు అంటే మత్తునిచ్చేటువంటి పదార్థాలతో కొద్దిసేపు ఉల్లాసాన్ని, కొద్దిసేపు ప్రాణాన్ని రక్షించుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా మత్తతయే. అలాంటివి చేయడానికి వీల్లేదు. సిగరెట్ తాగడం మత్తత, పాన్ పరాగులు వేసుకోవడం మత్తత, ఈ సుపారీలు నవలడం మత్తత, కిళ్ళీలు నవలడం మత్తత. ఈ రకమైనటువంటి పరిస్థితులకు తగినట్లు ఏవి చేసినా అవన్నీ మత్తతులు. అంటే మత్తు కలిగించేటువంటి పద్ధతుల ద్వారా శరీరాన్ని కొద్దిసేపు ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి, తృప్తి పంచుకోవటానికి, ఆనందించటానికి ఏమైనా ప్రయత్నం చేస్తే అది మత్తతయే. అది ఉండకూడదు కదా బ్రదరు అంటే ఇది మేము అక్కడికి వెళ్ళినప్పుడు చేస్తాం బ్రదర్, ఉత్తప్పుడు చేయమన్నాడు. అసలు నీకు వాక్యం ఏమైనా కూర్చోలేను, నువ్వు చేయటానికి కుదరదు. నీ శరీరంలో ఈ బలహీనత ఉంది, అది నీ హృదయంలో ఈ లోబడిన పరిస్థితి ఉంది, అది తాగకపోతే నేను ఆ ప్రదేశంలో బతకలేను అని నీ బలహీనతకు నువ్వు తాగితే తప్ప బతుకుతానని వాక్యానికి సైతం శరీరాన్ని లోబరుచుకుని వ్యతిరేకతగా ఉంటున్నావు. కాబట్టి సారీ బ్రదర్, నేను నీకు వాక్యం చెప్పడానికి టైం ఇవ్వనండి అన్న. ఆయన అన్నాడు, నేను కల్వరి సతీష్ కుమార్ గారి చర్చిలో చెప్పాను తెలుసా అన్నాడు. నువ్వు ఎవరి చర్చిలో అయినా చెప్పు, నేను నా చర్చిలో ఇవ్వను. ఎందుకు? నీలో ఈ రకమైనటువంటి మత్తత కలిగిన లక్షణం కలిగిన నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఆత్మానుసారమైన దైవిక సరహస్యాలు ఎలా చెప్తావు? నీ శరీరానికి తగదు కదా, ఉండడానికి కుదరదు కదా అని అంటే, నాకెవడు ఇలా చెప్పలేదు సార్ అని అంటున్నాడు. పర్వాలేదు, శరీరం ఏం చెప్పుద్ది ప్రతిసారి. ఇప్పుడు మీరు చేసే చాలా పనులకి వాక్యానికి మీరు వ్యతిరేకంగా ఏమనిపిస్తుంటుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? మీ హృదయంలో ఉన్నాయి, మీ శరీరంలో ఉన్నాయి. పర్వాలేదు, ఏమీ అవ్వదు, ఒక్కసారే కదా, ఏమీ అవ్వదు. సరసోక్తులు ఏమీ అవ్వదు, జబర్దస్త్ ఏమీ అవ్వదు, డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ అవ్వదు, కాసేపు కూర్చుని ఆ ఉల్లాసపు మాటలు, కాసేపు కామెడీ ఏమీ అవ్వదు, కామెడీ క్లబ్ ఏమీ అవ్వదు, పార్టీ ఏమీ అవ్వదు, వాళ్ళు తాగుతున్నారు పక్కన నేను కూర్చున్నాను ఏమీ అవ్వదు. ఎవరు చెప్పారు ఏమీ అవ్వదు? మోసం చేసుకుని నువ్వు చెప్పుకుంటున్నావు నీ శరీరానికి. పర్వాలేదు, ఏమీ అవ్వదు, వాళ్ళు అక్కడ ఉల్లాసమైన పనులు చేస్తున్నారు, ఆ ప్రదేశంలో నేను ఉండకూడదు, దేవునికి వ్యతిరేకం, ఏమీ అవ్వదు. ప్యాకెట్ ఆడుతున్నారు, ఏమీ అవ్వదు. జల్దీఫై ఆడుతున్నారు, పక్కన కూర్చుంటాను, ఏమీ అవ్వదు. సినిమా అంత్యాక్షరి ఆడుతున్నారు, పక్కన కూర్చుంటాను, నాకేమీ అవ్వదు. నిజంగా ఏమీ అవ్వనోడివి నీ దగ్గర ఉన్న వెలుగుని అవతల చీకట్లోకి ఎందుకు పంపలేకపోయావు? నిన్ను చూసి అవతల వాళ్ళు ఎందుకు భయపడలేదు? నిన్ను కూర్చోబెట్టుకుని వాళ్ళు ఆనందించగలుగుతున్నారంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? ఏదో సంథింగ్ రాంగ్. మన ప్రవర్తన ఎక్కడో తేడా ఉంది, మన హృదయం ఎక్కడో తేడా ఉంది, మనం ఎక్కడో రుణస్థులం అవుతున్నాం, మనం ఎక్కడో చస్తున్నాం, చచ్చిపోతున్నాం, మనం ఒప్పుకోలేకపోతున్నాం. తిరిగి దేవుని సైతం మనం ఏదో తమాషాగా కాసేపటికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు మనం దేవునికి శత్రువులు అమ్మా. ఆదివారం వాడేసుకుని భక్తి కనపడిపోయి దేవుడికి కానుకలు ఇచ్చేసి సువార్త చెప్పడానికి వీధులమ్మడి తిరిగేసి రకరకాల పద్ధతుల్లో మనం దేవుని ఆరాధించేస్తే దేవుడు ఏమన్నా మోసపడితే బలహీనమైపోయి నీ కోసం భక్తా నీ భక్తికి మెచ్చితని అంటాడా? అవ్వదుగా. అలా సంతోషం చేయలేంగా. ఎన్ని పనులు మనం ఇలాంటివి మనుషులు సంతోషపరిచే పనులు చేయట్లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ హృదయంలో, నీ శరీరంలో. నువ్వు బయటకు కనబడకుండా నీ లోపలే దాచుకుని బయటికి భక్తి వేషం వేసుకుని దానికి నోటికి మాటలు, నోటికి హల్లెలూయా స్తోత్రాలు, దానికి ఆమెన్ భాషలు, అవసరమైతే యేసునామములో డిమాండ్లు, కమాండ్లు ఎన్ని నేర్పేవాడిని నీ బాడీకి. అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మోసగిస్తున్నామా? మనం మోసపోతున్నామా దేవుడి పేరు చెప్పి? అది చూడండి. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 32వ వచనంలో మనం ఇందాక గలతీ పత్రికలో చెప్పిన శరీర కార్యాల గురించి ఒక హెచ్చరిక ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం 6:32. జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు. కేవలము ఏమి లేనుడు? బుద్ధి లేనివాడు. జారత్వమును జరిగించేవాడు కేవలము బుద్ధి సున్నా కలిగిన వాడు. బుద్ధి అనేది లేనివాడు. జారత్వానికి సంబంధించినటువంటి లక్షణం. ఇక్కడ జారత్వం గురించి మనం కిందటిసారి మాట్లాడుకున్నాం, వ్యభిచారం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈ అడల్టరీ గురించి కానీ, ఫార్నికేషన్ గురించి కానీ బైబిల్ చెప్పేటువంటి విషయాలలో చాలా ఎక్కువగా ఆజ్ఞాపించేటువంటి లక్షణం ఏంటంటే, క్రైస్తవులకే ఈ వార్నింగ్ ఎక్కువ ఇవ్వబడింది. చూసుకోండి, ఈ విషయం క్రిస్టియానిటీకి ఇవ్వబడినన్ని హెచ్చరికలు ఇతర సెక్యులర్ పుస్తకాల్లో లేవు.
ముస్లిమ్స్కి అసలు ఈ రాయబడే లేదు. కారణం ఏంటో తెలుసా? పైనుంచి కిందకి ఒక బురక ఉంటుంది, ముఖానికి ముసిగేసి ఉంటుంది, కళ్ళు కూడా కనపడని తెర ఉంటుంది. కాబట్టి అవతల వ్యక్తి ఎలా ఉంటుందో ఊహించడానికి కానీ, ఆమె ఎలాంటిదో తన పురుషుడికి తప్ప, తన ఇంటి వారికి తప్ప ఎవరికి చూడటానికి కూడా అవకాశం ఉండదు. ఆ స్థితిలో పిల్లలు పెరుగుతారు. కాబట్టి వాళ్ళకి జారత్వానికి అవకాశమే లేదు. ఎక్కడ చూసినా నల్ల డ్రెస్సు బురకాయే. కానీ మనకు అలా కాదు. క్రైస్తవ్యంలోకి వచ్చేటోడికి నీకు కావాల్సిన ఫ్యాషన్, నీకు కావాల్సినటువంటి ప్యాషన్, నీకు నచ్చిన బట్టలు, నీకు నచ్చిన పద్ధతులు, నచ్చిన రోకలో ఆడోళ్ళు మగోళ్ళు బట్టలు వేసుకున్నా, మగోళ్ళు ఆడోళ్ళు బట్టలు వేసుకున్నా, ఎవడైనా మాట్లాడితే నీకెందుకు అనేంత స్వేచ్ఛ. నాకు ఎలాగుంటే నీకెందుకు, నా ఆత్మ నేను బాగున్నానులే అని డబాయించుకునేటువంటి స్థాయి. ఎక్కడో కాంప్రమైజ్ అవ్వం, ఎక్కడా కాదు. కానీ ఈ జారత్వం చేసేవాడట బుద్ధి శూన్యుడు అని అంటారు. ఇంతకీ జారత్వం అంటే ఏంటో ఒక విషయం మనకు అర్థం అవ్వాల్సిందే. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. 1 Corinthians 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పారిపోమంటున్నాడు అంటే ఎక్కడో ఒక చోట స్టడీగా ఉంటుంది ఇది. పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. ప్రతి పాపము ఎక్కడుందట? దేహమునకు వెలుపల, బాడీతో అవుట్ సైడ్ ఉంటుంది. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే ఎక్కడ చేస్తున్నాడు వీడు? తన బాడీతో, బాడీలో జరిగించే పని జారత్వం. Every sin is outside your body, but only the fornication is inside your body with your body. నీ శరీరంతో చేస్తావు, నీ శరీరం లోపల చేస్తావు. ఈ రకమైనటువంటి జారత్వానికి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా శరీరాన్ని పెట్టండి. పారిపోండి అంటే బాడీని వదిలేసి వెళ్ళిపోమనే. నీ బాడీని వదిలేసి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికైనా వెళ్ళగలరా మీ శరీరం విడిచిపెట్టి? అంతగా ప్రేమిస్తారు మీరు, చచ్చిపోతే తప్ప అది మిమ్మల్ని వదలదు. అంత స్థాయిలో మన శరీరం మీద అది జారత్వంతో దాడి చేస్తూ ఉంటుంది. అంటే శరీరానికి బయట చేసే పనులు, లోపల చేసే పని. తిండి బయట లోపల, తిండి బయట లోపల, తిండి లోపల బయట. చెక్ చేసుకోండి. బడ్డీ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆలోచించండి, లోపల బయట. అది ఎక్కడుంది? బయట ఉంది. అది తింటే నీ లోపల. సినిమా బయట లోపల, బయట ఉంది. చూస్తే అది నీకు లోపల. గ్యాసిప్స్, కబుర్లు, పుకార్లు, ఏవో పనిమాల మాటలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. వింటే అవి నీ లోపలికి. కానీ జారత్వం ఉందే, ఇది నీకు ఎవరి దగ్గర నుంచి చూడక్కర్లేదు, చెయ్యక్కర్లేదు. కూర్చున్న దగ్గర నీ బాడీని సాటిస్ఫై చేసుకునే, తృప్తి పొందుకునే ఏదైనా ఒక దాన్ని నీ ఊహాలోకంలోకి వెళ్ళిపోయి పిక్చరైజ్ చేసుకుని 3D 4D 5D ఎత్తుకుని ఆఖరికి దానికి కావాల్సిన లక్షణాల్లో నీ బాడీ లోపలికి దాన్ని నింపుకుని నీ శరీరాన్ని ఉల్లాసపరుచుకునే పని జారత్వం. ఇది బయటికి బ్రహ్మాండంగానే ఉంది. నా శరీరం ఇలా ఉంటుందని నాకు తెలీదు, నా శరీరం లోపల ఇంత కోరిక ఉంటుందని నాకు తెలీదు, దాన్ని నేను సంతోషపరచడానికి నేను ఎలాగైనా తిప్పలు పడతానని కూడా మనకు తెలీదు. కానీ నిద్రలో కానీ, ఊహలో కానీ, కూర్చున్నప్పుడు కానీ, ఎవరి గురించి పట్టించుకున్నప్పుడు కానీ, దేనినైనా చూడకపోయినా కళ్ళు మూసుకునున్నా నీ లోపల, నీ మనోపలకం మీద కొన్ని బలహీనతలని, నీ శరీరంలో ఉండేటువంటి ప్రేరేపకాలని, కొన్ని ఉద్దీపనాలని చేసుకొని నీ శరీరంతో దాన్ని ప్రేరేపించుకొని నువ్వు ఆనందించగలిగే చర్య దేవునికి వ్యతిరేకమైన చర్య. ఇట్స్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అందుకే జారత్వానికి దూరంగా ఉండడానికి ప్రతి ఒక్కడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. వివాహం ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇది ఏ రకమైనటువంటి లైంగిక చర్యకు కూడా శరీరాన్ని ప్రేరేపించుకునేటువంటి పరిస్థితులకు లోపలికి, మనస్సులోనికి, దాని ప్రేరేపకానికి నువ్వు వద్దన్నా కూడా నీ శరీరం దాన్ని ఏం చేస్తూ ఉంటుంది? ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. అందుకే యుక్త వయసు వచ్చేటప్పటికి ఆ హార్మోన్ల ప్రభావాన్ని బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తప్పక సమాజంలో దేవునికి ఇష్టమైన రీతిగా ఏకాంగులను దేవుడు ఏం చేస్తాడు? సంసారులుగా చేస్తాడు. ఆ ధర్మం దేనికి పెట్టాడో తెలుసా? నీ జనరేషన్ని ఉత్పత్తి చేయటానికి, నీ తరువాత తరము 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 ప్రభు రాకడ వరకు మానవాళిని వృద్ధి చెందించడానికి దేవుని యొక్క ఆది కాండంలో ఉన్నటువంటి ప్రణాళిక. కాబట్టి మనుషులు పెరగడానికి ఈ రకమైన ఉత్పత్తి క్రమాన్ని మన లోపల, ఈ యొక్క రీప్రొడక్టరీ సిస్టమ్ని దేవుడు ఇన్స్పైర్ చేసి పెట్టాడు, ఇన్బిల్ట్లో పెట్టాడు. దానిని మీ సంతోషాలకు ప్రేరేపించుకొనుట, తృప్తి పొందించుకొనుట, దాని గురించినటువంటి ఆలోచన చేయుట, చింతించుట చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక, చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. ఇక్కడ ఒక హెచ్చరిక మీకు స్త్రీలకు కూడా, నేను పురుషులకు కూడా ఇద్దరికి కలిపి చెప్తున్నాను, వినండి. యవ్వన కాలంలో మీ శరీరాన్ని
ఏ రకమైన అపవిత్రతకు, ఏ రకమైన లైంగిక కోరికలకు, ఏ రకమైన స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణలకు, ఏ రకమైన శరీరాన్ని తృప్తిపరుచుకునే వ్యక్తి యొక్క ప్రయోగం కానీ, వస్తువు యొక్క ప్రయోగం కానీ, సహస్తము యొక్క ప్రయోగాన్ని కానీ ఉపయోగించకుండా మీ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోగలగాలి. జాగ్రత్త సుమి, ఏ పరిస్థితుల్లో కూడా దీనిని ప్రేరేపించినట్లయితే దానికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. దాని నుంచి దూరంగా పారిపోమని బైబిల్ చెప్తుంది. అది జారత్వానికి దేవుని ఎదుట మీరు శత్రువుగా శరీరాన్ని మారుస్తూ ఉంటారు. దానిని మనం చెయ్యకూడదు. అయితే శరీరం విషయంతో ఉండేటప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి విషయం, స్త్రీ పురుషులారా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు పెళ్ళైన వారైతే, వివాహ సంబంధం కలిగిన వారైతే, వివాహంలో మీరిద్దరూ కూడా జతపరచబడి ఎవరి వియోగము లేకుండా, అంటే మరణించిన లేకుండా మీ ఇద్దరు భార్యాభర్తలై సంసారంగా చేస్తున్నట్లయితే, మీ వయసులు సహకరించని పరిస్థితుల్లో తప్ప మీ ఇద్దరు వేరుగా ఉండి మీ శరీర అవసరతలను గనక తీర్చకపోతే అది దేవుని దృష్టిలో పాపం. నీవు స్త్రీవై ఉండి నీ పురుషునికి నువ్వు లోబడకుండా, నా శరీరాన్ని నేను జారత్వానికి దూరంగా ఉంచుకుంటాను, ఇది తప్పు, పానుపు నిష్కలంగా ఉండాలని యాశాలు వేసావంటే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. పురుషుడా నువ్వు కూడా అంతే. నీ శరీరం సహకరించక ఇద్దరు అర్థం చేసుకుని ఉభయుల యొక్క సమ్మతి చొప్పున దూరంగా ఉండటం న్యాయం. కానీ నీ భార్యను సంతోషపరచకుండా నీవు తృప్తిపరచుకోవడానికి ఏ ఇతర ప్రయత్నాలు చేసినా అది దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా భార్యాభర్తలు వారు శారీరకంగా కలుసుకుని తీరవలసిందే, వారిద్దరూ కలిసి ఆనందించవలసిందే, ఇద్దరూ కలిసి తృప్తిపరచుకోవాల్సిందే, ఇద్దరూ కలిసి ఐక్యపరచబడాల్సిందే, ఇద్దరూ కలిసి కూడుకొని తీరవలసిందే. ఇది ఫ్యామిలీకి మాత్రమే. అలాగని ఏ విధవరాలను సంతోషపరుస్తారంటే బైబిల్ ఒప్పుకోదు. ఏ పిచ్చి పనులు చేయడానికి అది జారత్వం అంటుంది. దేవుడికి హెచ్చరికగా చూస్తుంది. పాపం. జాగ్రత్త. అందుకని ఈ శరీరముతో అనేటువంటి విషయం జాగ్రత్త అంటాడు. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఇవ్వబడిన హెచ్చరిక. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అంటే అవయవాలు అంటే ఎక్కడ ఉంటాయి చెప్పండి? అవయవాలు మీ ఇంట్లో వస్తువులు ఉంటాయా, అవయవాలు ఉంటాయా? మీ ఇంట్లో వస్తువులు ఉంటాయి. మీ ఆఫీస్లో వస్తువులు ఉంటాయా, అవయవాలు ఉంటాయా? వస్తువులు ఉంటాయి. మీ కుటుంబాల్లో మనుషులు ఉంటారా, వస్తువులు ఉంటాయా? కుటుంబంలో. ఇప్పుడు మీ బాడీలో ఏమున్నాయి? వస్తువులు ఉన్నాయా, అవయవాలు ఉన్నాయా? అంటే అవయవాలు అంటే ఏంటని అర్థం? ఇప్పుడు పార్ట్లు, మన శరీరంతో ఉండే పార్ట్లు. ఏంటి అవయవాలు? జారత్వమును. మళ్ళీ చెప్తున్నాడండి. అంటే ఇది నీ బాడీలో ఏంటని అర్థం? జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఈ 5 పార్ట్లండి, బాడీ పార్ట్లు. ఇక్కడ చిన్నపిల్లలకి బాడీ పార్ట్లు ఉన్నాయి, పెద్దోళ్ళకి మనకే ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ గురించి వాళ్ళకి ఈరోజు మనకేం తెలియదు. చిన్నపిల్లలందరికీ వీళ్ళు ఎదిగిన తర్వాత వీళ్ళకి 15-17 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి కొన్ని విషయాల్లో తెలుస్తుందా లేదా? ఇక 20 వచ్చేటప్పటికి దాన్ని ఆపగలమా? ఆపలేం. ఎందుకు? మీరు ఎంత వద్దన్నా అది శరీరంతో పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ శరీరంలో అవయవాలు. అలాగే మనల్ని కూడా భూమి మీద కేవలం మన బాడీలో పార్ట్స్ అని చెప్పాడండి. ఇవి వదలడానికి అవ్వదు. ఈ పార్ట్స్ ఎప్పటి వరకు ఉంటాయి చెప్పండి మీకు? ఎప్పటి వరకు? మనం ఓ పాట పాడతాం. ఏం పాట? పరదేశము నా దేశము. ఈ పాట ఎప్పుడు పాడతాం? అప్పుడు నువ్వు ఉండవు. అప్పటి వరకు నీ అవయవాలు నీతో ఏం చేస్తుంటాయి? నిన్ను గిమ్మి కాడిస్తూనే ఉంటాయి. అందుకని ఆ విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏంటట? మొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయము, 1 Thessalonians chapter 4 verse 3, 4:3. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అది ఎంత కష్టంగా చెప్తున్నాడో తెలుసా అండి? కఠినంగా చెప్తున్నటువంటి కొలసికి ఏమంటాడు? మీరు పరిశుద్ధులటే 3వ వచనం నుంచి అదే, మీరు పరిశుద్ధుల అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ దేవుని చిత్తం అని అడిగేవాళ్ళు ఫస్ట్ దేవుని చిత్తం ఏంటి? నీ బాడీని హోలీగా ఉంచుకోవటానికి ఆ సెక్షువల్ టెంప్టేషన్ని, ఇమ్మోర్టల్ టెంప్టేషన్ని, ఏదైనా చూసిన వెంటనే బాగుంది అనేటువంటి టెంప్టేషన్ని, ఈ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడు, ఫిజిక్ బాగుంది, స్టైల్ బాగుంది, తన ఒక వెర్షన్ బాగుంది, తన ఇలా నచ్చింది, నాకు నచ్చాడు, ఇలాంటి ఏ పదం నీకు వచ్చినా జారత్వం అనే దానికి దూరంగా ఉండి పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ కొలస్సీలో మాత్రమే దేవుని చిత్తం అనే పదం కొన్ని ఎక్కువ, తెస్సలోనిక పత్రికలో దేవుని చిత్తం అనే పదం కొంచెం రిపీటెడ్గా ఇస్తాడు. దేవుడు ఈ రిపీటెడ్ యొక్క గొప్పతనం ఏంటంటే, అసలు మన బాడీ, మన ఘటము, మన కొండ ఎలాంటిదైతే బోటుగా ఉంటుందో,
వీక్గా ఉంటుందో దీన్ని కాపాడుకోవటానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలట? పరిశుద్ధత యందును, అలాగే కామాభిలాష యందు కాక అన్యజనుల వల్లే ఉండకుండా ఉండుట యందు మనము కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తం. అంటే నీ బాడీని ఏ రకమైన ఈ వ్యతిరేక సంబంధమైన కోరిక అభిలాషను మనకి ఏదో పొందుకోవాలి అనేటువంటి టెంప్టేషన్ను కూడా మన దేహాన్ని జరిగించడానికి కుదరదంట. చూడండి, 1 కొరింథీ పత్రికలోనే 6వ అధ్యాయం 13వ వచనంలోనే భోజన పదార్థములు 1 Corinthians 6:13 భోజన పదార్థములు కడుపునకును. భోజన పదార్థాలన్నీ దేనికండి? కడుపున. నువ్వు ఏ రకమైనటువంటి నాన్ వెజ్ తిను, వెజ్ తిను, గడ్డి తిను, అవి కడుపునకును. కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. బాడీ ఫుడ్ ఏమో బాడీకి పెట్టాడు, బాడీ ఏమో ఫర్ ఫుడ్ సెక్ పెట్టాడు. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ. దేహము అంటే నీ బాడీకి ఫుడ్ వల్ల నువ్వు ఎంత పెంచినా దేవుడు దాన్ని ఒకరోజు నాశనం చేస్తాడు. అయినప్పటికీ దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. దేనికోసం అండి? ప్రభువు నిమిత్తమే. మనం కడుపునకేమో భోజన పదార్థాలు పెట్టాడు, కానీ మరి బాడీని దేనికి పెట్టాడు? దానికోసం పెట్టినా దేనికోసం పెట్టాడట? ప్రభువు నిమిత్తం పెట్టాడంట మన బాడీని. ఇప్పుడు నీ బాడీ ఏది చెప్పండి? నీ శరీరం అంతా ఎవరి కోసం పెట్టాలి? ఇప్పుడు దేవుని కోసం పెట్టాలి, దేవుని కోసం పెంచాలి, దేవుని కోసం పెరగాలి, దేవుని యందు ఆలోచించాలి. ఈ బాడీ దేహమంతా దేవుని కోసం పెంచాల్సి నువ్వు దీని లోపల ఈ చెత్త లక్షణాలకు సంబంధించిన దాని వైపు నువ్వేమైనా బెండ్ అయితే నువ్వు మొదట కోల్పోయేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యానికి వ్యతిరేకమైపోతావు, కంప్లీట్గా ఆపోజిట్గా మారిపోతావు. మీరు చెప్పండి, జనరల్గా మనలో మనం ఆలోచించుకుందాం. సాధువులు అనే వాళ్ళని పక్కకు పెట్టేసి, సాధువులు అంటే ఎవరు? ఈ మధ్య బట్టలు లేని వాళ్ళు కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు, నాకు సాధువులు తిరుగుతున్నారు, ఇటు జైన్లు తిరుగుతున్నారు, వాళ్ళకి దండాలు ఇట్టేస్తున్నారు, నీళ్లు పోసేస్తున్నారు, పైన కింద ఏంటేంటో చేసేస్తున్నారు వాళ్ళని. అది కూడా భక్తి అనుకుంటున్నారు కొంతమంది. సరే, మంచిది, వాళ్ళ వరకు వాళ్ళన్నీ వదులుకోవటం, సర్వసంగ పరిత్యాగులుగా బతకటం అది ఒక తత్వం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఈ శరీరాన్ని దేహము దేవుని నిమిత్తము దాచుకోవాలి అని ఎంతమందికి తెలిసింది? నా బాడీ దేవుని కోసం అని ఎంతమందికి తెలిసింది? ఇక్కడ చెప్తున్నాడుగా, దేహం ఏమిటట? ప్రభువు నిమిత్తమే. ప్రభువు నిమిత్తం. మీ పక్కోళ్ళు చెప్పండి, ఇదంతా దేవుడి కోసమే మీ బాడీ అని. దానికి తిండి పెట్టాలి, చెప్పండి, దానికి కావాల్సినవన్నీ ఇవ్వాలి, దేన్ని దానికి లోపరచకూడదు, అది చెప్పినట్టు వినకూడదు, ఇది దేవుడు చెప్పినట్టు వినాలి, ఇది దేవుడి కోసం ఉంచాలి, ఇది దేవుడిదే, ఇది దేవుడిచ్చిందే. ఒక్క వెంట్రుకు కూడా నువ్వు దాన్ని అతికించలేవని చెప్పండి. ట్రై చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దువ్వింకున్నాక 4 వెంట్రుకలు పడతాయి కదా, అమ్మమ్మ నాది ఎక్కడి నుంచి ఊడిందని ట్రై చేయండి. ఈ రోజు కాదు, 2 సంవత్సరాలు అయినా చేయలేవు. కానీ ఆయన ఎవరికి తెలుసు ఆ వెంట్రుక రావడం ఎవరు చూస్తున్నాడు అంటే? అప్పుడు నీ బాడీ ఎంత గొప్పగా దేవుడిదై ఉండాలి. దేహం ఎవరి నిమిత్తం? ఇప్పుడు నేను ఈ దేహాన్ని వేసుకుని మా వీధిలోకి వెళ్ళి ఏమే అని తిట్టింది. ఎవరు తిట్టారు? నువ్వు తిట్టావా, దేహం తిట్టిందా? సరిగ్గా చెప్పండి. దేహం తిట్టిందా? నీ బాడీ తిట్టిందా, నువ్వు తిట్టావా? ఏదో తేడా ఉంది. ఇప్పుడు నా బాడీని తీసుకెళ్ళి ఎక్కడో పాపం సెంటర్లో పెట్టాను, పాపం జరుగుతున్న సెంటర్లో కూర్చోబెట్టాను. కాసేపు నేను సంతోషిస్తున్నాను, ఉల్లాసపడుతున్నాను, తృప్తి పొందుతున్నాను, సుఖపడుతున్నాను. ఇప్పుడు దేవుడు నీ దేహానికి తీర్పిస్తాడా, నీకు ఇస్తాడా? నీ దేహం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ అసలు నీ బాడీ అసలు దేనికోసం పెంచాలి? ప్రభువు నిమిత్తమే. నీ దేహము దేవుని నిమిత్తమే. ఖచ్చితంగా అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ప్రభు నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? ఇప్పుడు మీ దేహాలు ఎవరికి అవయవాలు? యేసు అనే ఒక వ్యక్తికి భూమి మీద రకరకాల పార్ట్లు మనమంటండి. మరి ఈ దేహానికి సంబంధించిన, శరీరానికి సంబంధించిన కార్యాలను చేసేస్తే, గలతీ పత్రికలో చెప్పబడిన శరీర కార్యాలు చేసేస్తే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా? అవి లేకుండా ఎవరైనా ఉండగలమా? అవి పొందకుండా, శరీర కార్యాలు చేయకుండా ఎవరైనా ఉండగలమా? అవి తెలియదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క కోమాలో ఉండే మనిషి, ఇంకేదో కొన్ని శరీరానికి తెలియని జబ్బులు కలిగినటువంటి పరిస్థితుల్లో మానసికంగా ఎదగని స్థాయి ఎవరైనా ఉంటే, మెంటల్లీ రీహాబిలిటేటెడ్ బలహీనత ఎవరికైనా ఉంటే తప్ప మొత్తం బాడీ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసా లేదా? మరి ఈ బాడీతో
మీ బాడీకి ఉండేటువంటి ఎన్ని టెంపర్మెంట్స్ని బైబిల్ చెప్పిందో వాటన్నిటిలో మనం ఏం చేసినా కుదరదంట. ఏది ఎక్కువగా చేస్తామో ఒకసారి రిపీట్ చేస్తాను. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారములు అంటే ఏంటంటే క్రైస్తవులమైన మనము చేతబడి చేయటానికి వెళ్ళకూడదు, తాయెత్తులు కట్టుకోకూడదు, మంత్రప్రయోగం చేయకూడదు, తంత్రప్రయోగం చేయకూడదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి జాతకాలు చూపించుకుని దాని ప్రకారం మనం నమ్మేటువంటి పద్ధతిలో విగ్రహానికి సాగిలపడకూడదు. ఏ విగ్రహ సంబంధమైనటువంటి పద్ధతి కానీ పదార్థం కానీ లేక దానితో నాకేదో జరుగుద్ది అనేటువంటి నమ్మకాన్ని పెంచుకోకూడదు. ఏ తాంత్రిక విద్యను, తాంత్రిక సంబంధమైన, మంత్ర సంబంధమైన, యంత్ర సంబంధమైన, ప్రయోగ సంబంధమైన ఏ పదార్థానికి కూడా నేను నా దేవుని కన్నా ఎక్కువ స్థానం ఉందని నమ్మకూడదు. అది అభిచారం. ఏది చేయటానికి వీల్లేదు, ఏ రకమైన పద్ధతికి మనం ఉంచుకోవడానికి వీల్లేదు. నేను నిన్న మ్యారేజ్ చేయడానికి ఒక కుటుంబం నన్ను ఆహ్వానించారు. ఆ ప్రదేశంలోకి వెళ్తే ఆ అమ్మాయి ఇంత నిమ్మకాయ పట్టుకొచ్చింది. ఇది చేతిలో ఏమన్నా అక్కడ పెట్టంటే ఇది ఇక్కడ పెట్టుకుంటాను. హే తీసాడు, పెట్టా పక్కన పెట్టాను అంటే లేదండి ఇది మాతోనే ఉండాలని. ఎందుకు అన్నాను. దిష్టి తగలకుండా. ఎవడెడతాడు దిష్టి నీకు? చర్చిలో ఉన్నావు, నీకు దిష్టి ఎవడు పెడతాడు? తీసి పడాను అంటే టీటు చూసి వాళ్ళ అమ్మకై చూపిస్తుంది. వాళ్ళ అమ్మ అంటే ఇది పాడేయమంటున్నాడు, ఈ పాస్టర్ రీడ్ చేయమంటాడు. ఆవిడ లోపలెట్టేసుకుంటాను. పాడేయట్లేదు. అదే అభిచారం. అలాంటివి ఏవి మనం పెట్టుకోవటం అనేది కుదరదు. అలాగే మనం వెళ్ళి ఏం చెప్తారు, ముహూర్తం పెట్టండి పాస్టర్ గారు 9 గంటల 15 నిమిషాల కల్లా మీరు ఉంగరం పెట్టిచ్చేస్తారా అని అడుగుతున్నాడు నన్ను. అదేట్రా అని అంటే ఏం లేదండి, మా ఇంట్లో కొంతమంది సెంటిమెంట్ గాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఏం లేదండి ముందు ఉంగరం పెట్టించి తర్వాత పెళ్లి చేసుకోండి అంటున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టే తర్వాత తాళి కట్టుకుని. అలాంటి ఏం కుదరవాను. అభిచారాలు అంటే అవే. గ్రహ సంబంధమైన, సూచక సంబంధమైన, నక్షత్ర సంబంధమైన, వార సంబంధమైన, హస్త సంబంధమైన, ముద్ర సంబంధమైన ఏ విషయాలలో కూడా అభిచారములు మనం చేయటానికి వీల్లేదు. క్రైస్తవుడికి అవకాశం ఇవ్వలేదు. అలాంటి పనులు చేయడానికి కుదరదు. మనం దేవుని నమ్మితే దేవుని శక్తి యందు పూర్తిగా విశ్వాసం ఉంచి అప్పగించుకోవాలి. ఇలాంటి శరీరానికి సంబంధించిన అభిచారములు, ద్వేషాలు, కలహములు, కుళ్ళిపోతనాలు, క్రోధాలు, కక్షలు, భేదములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోభత్వము, బూతులు, పోకిరితనము, సరసోక్తులు, అపవిత్రత, విగ్రహారాధన, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతామా? ఖచ్చితంగా అవ్వం. ఇప్పుడు మీ అందరికీ పెద్ద డౌట్ వస్తుంది. ఈ లెక్కన చెప్పండి, ఈ లెక్కన మాట్లాడరే ఎవడో కూడా దేవుని రాజ్యంలోకి ఎవరో కూడా వెళ్ళరు అని అనుకుంటున్నారు కదా. అవుతారండి. వచ్చే వారం చెప్తాను ఎవడెవడు వెళ్ళిపోతాడు దేవుని రాజ్యానికి. అవునండి, అవకాశం ఇవ్వకపోతే మీకు యేసుప్రభు ఎందుకు చెప్తాడు? మీకు స్థలం ఇస్తానన్నాడు, ఇల్లు ఇస్తానన్నాడు, నాతో పాటు తీసుకెళ్తానన్నాడు, నేను దారి అన్నాడు, ద్వారం అన్నాడు, తలుపు అన్నాడు, మార్గం అన్నాడు. ఇన్ని చెప్పినోడు నిన్ను వదిలేసి వెళ్ళిపోమంటాడా? ఇవన్నీ నీకు ఎందుకు ఇచ్చాడు? ఎంత ప్రమాదమైనటువంటి బలహీనతలతో మీరు లోబడిపోతున్నారో చూసుకోండి అని మనకు చెప్పాడు. దాన్ని దాటడానికి దేవుడు కొన్ని కృపలు కూడా పెట్టాడు. ఆ కృప ఏంటో తెలుసా? మొదటి కృప, ఏ దేహం అయితే భూమిని విడిచి మరణాన్ని గెలిచి సమాధిని దాటి పరలోకానికి వెళ్ళిందో ఆ దేహంలో నుంచి ఊడిపడిన మాంసపు ముక్క, రక్తపు చుక్క నీ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తాడు. ఇదిగో నేను ఈ శరీరంతో వెళ్ళాను, అది తిను, దాన్ని తాగు, వివేచించకుండా కాదు, వివేచించి తిను తాగు, ఇకపై నీ శరీరము ఈ రక్తమాంసాలుగా మార్చుకో, ఖచ్చితంగా నువ్వు కూడా పరలోకం వెళ్తావని చెప్పడానికి మొదటిగా ఆయన ప్రభు యొక్క బల్లను మనకిచ్చాడు, మన పాప క్షమాపణ అనుభవానికి. రెండవదిగా ఆయన సత్యమైనటువంటి దేవుని యొక్క మాటను బట్టి పశ్చాత్తాపం కలిగించేటువంటి వాక్యమును మన దగ్గర పెట్టాడు. వాక్కు మన దగ్గర ఉంది, వర్డ్ మనకిచ్చాడు. దీన్ని దివారాత్రులు ధ్యానించువాడు ఏమవుతాడట? ధన్యుడు అవుతావు. ఎందుకు? అది మనస్సు మారుస్తుంది, హృదయమును ఒప్పింపజేస్తుంది, మనస్సాక్షిని గద్దిస్తుంది, నిశ్చయంగా ఆత్మ చెప్పే సంగతి లోపలికి వస్తుంది, వినపడుతుంది, లోబడిపోతావు. మూడోది సహవాసాన్ని పెట్టాడు. ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, పురుగొల్పుకోవడానికి, ధైర్యపరచడానికి, నిన్ను నడిపించడానికి ఈ ఆత్మీయ సహవాసంలో బోధకుని పెట్టాడు, బలపరుచుకోవడానికి శిక్షణకు అందరినీ కలిపి ఉంచాడు. ఈ 3 అవకాశాలు క్రైస్తవుడికి ఒక్కడికే ఉన్నాయి నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి. ఇప్పటికి నీ శరీరానికి నువ్వు రుణస్థుడు అయిపోతే, బలహీనుడు అయిపోతే, ఇక దాన్ని గెలవడానికి ఒప్పుకోకుండా నీ ప్రాణం కొట్టుకుంటుంటే ఈ సమయం దేవునికి అప్పగిద్దాం. ప్రభువా, నేను దేవుని రాజ్యంలోకి రావాలి, ఎందుకంటే భూమి మీద నేను బతికి నిత్యత్వం పోగొట్టుకుంటే ఎట్లా? కాబట్టి క్రీస్తు యొక్క రాజ్యంలో ఉండాలి, పరలోకపు రాజ్యంలో కూడా ఉండాలి. అలాంటి రాజ్యంలోనికి నన్ను దారివ్వు, నన్ను నడిపించు, నా శరీరం శోధిస్తుంది, దీన్ని నేను లోబర్చుకోవడానికి నాకు కృప కావాలని ప్రార్థన చేద్దాం.